బ్రహ్మశ్రీ పితామహ పత్రి గారికి, అదేవిధంగా మన గురుదేవులైనటువంటి వంశీ కిరణ్ మాస్టర్, మన గ్రూప్ అడ్మిన్ అయినటువంటి హైమామ గారికి, ఈ గ్రూప్ సభ్యులందరికీ నా పూర్వక ప్రణామాలు. ఈ రోజు మనం ఒక యోగి ఆత్మకథలోని 48, 49 అధ్యాయాలు చెప్పుకోబోతున్నాము. ఇదే లాస్ట్ 2 చాప్టర్స్ మనం చెప్పుకోబోయేది ఒక యోగి ఆత్మకథ గురించి. ముందుగా మనం గురువుల ప్రార్థనతో మొదలు పెడతాము. హెవెన్లీ ఫాదర్, డివైన్ మదర్ and beloved God, Bhagavan Sri Krishna, Jesus Christ, Bhavatar Babaji, Lahiri Mahashaya, Swami Sri Yukteswarji, beloved Gurudeva, Mahamsa Yoganand, saints and saviors of all the religions, may they love shine forever in the sanctuary of my devotion. May you be able to awaken them now. ప్రియ గురుదేవ పరమహంస యోగానంద్, మీ ఆత్మకథను చెప్పే అదృష్టాన్ని నాకు ఇచ్చినందుకు నేను కృతజ్ఞతగా ఉంటాను. అదేవిధంగా ఇవాళ 2 చాప్టర్స్ కూడా మీ ఆత్మకథని నా ద్వారా చెప్పించవలసింది. ఫస్ట్ మనం చెప్పుకోబోయే చాప్టర్ అధ్యాయం 48. దాని టైటిల్ ఏంటంటే కాలిఫోర్నియాలోని ఎన్సినిటస్ లో. ఒక రోజు ఏమవుతుందంటే గురువుగారు ఇండియా వచ్చారు కదా, ఇండియా వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్తారు. క్రిస్మస్ టైంలో అందరికీ గిఫ్ట్లు అవి పంచిపెడతారు. జరిగిన కొద్ది రోజులకి ఒక రోజు ఈ భక్తులు ఎవరెవరంటే శ్రీలింగ్ అని ఆయన, సిస్టర్ జ్ఞానమాత, దుర్గమ్మ, మరికొందరు భక్తులు కొంచెం నవ్వుకుంటూ ముసిముసిగా నవ్వుకుంటూ ఒక ద్వారం గుండా తీసుకెళ్తారు అనమాట. అదంతా చెట్లు పరుచుకొని ఉంటుంది ఆ దారి కనబడంతా. వెళ్ళేటప్పుడు ఏం చెప్తారంటే, గురుజీ మీకు ఆశ్చర్యం కలిగించే ఒక సంగతి చెప్తాం మేము. మీరు విదేశాలకు వెళ్ళినప్పుడు మేము ఈ ఎన్సినిటస్ ఆశ్రమాన్ని నిర్మించాము. అంటే వాళ్ళు ఒక ఆశ్రమాన్ని నిర్మిస్తారనమాట ఆయన గురువు గారు ఇండియాలో ఉన్నప్పుడు. మీరు తిరిగి వచ్చిన శుభ సందర్భంగా ఈ అందించే స్వాగత బహుమానం ఇది మీకు అని చెప్పేసి అంటారన్నమాట. ఇంకా ఈయనకి చాలా ఆశ్చర్యంగా వేస్తుంది అనమాట. అక్కడి నుంచి ఏం చేస్తారు, అది చూస్తే ఎట్లా ఉంటుందంటే నీలి సముద్రం, అంటే సముద్రము బ్లూగా ఉంటుంది కదా, నీలం కలర్ లో ఉంటుంది కదా, దాంట్లోకి ఒక తెల్లని ఓడ వెళ్ళి ముందుకు చొచ్చుకొని వెళుతూ ఉన్నట్లుగా, ముందుకు చొచ్చుకొని వచ్చినట్లుగా ఉంటుంది అన్నమాట ఆ భవనము. ఈయనకి మొదటి నోట మాట రాదు, వీళ్ళు అసలు అంటే నాకు అసలు ఏం చెప్పకుండా ఇంత చేశారు అని చెప్పేసి. ఇంకా తర్వాత కొంచెం సేపు అయ్యాక ఆయనకి రియలైజ్ అయిపోయాక ఆహా ఓహో అని అదంతా అయిపోయిన తర్వాత ఆయన సంతోషాన్ని, కృతజ్ఞతని ఆయన మనిషికి ఉన్న చాలీచాలని పదజాలంతో వ్యక్తం చేస్తాను. నా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఆశ్రమం అంతా తిరిగాను, పరిశీలించాను అని చెప్తారు. అక్కడ అందులో ఏంటంటే అసాధారణ రీతిలో విశాలంగా కట్టిన 16 గదులు ఉంటాయి అన్నమాట. అందులో ప్రతి గది మనసుని ఆకట్టుకునే తీరులో ఉందంట. ఉన్న ఎన్సినిటస్ ఆశ్రమంలో వీళ్ళు కట్టించిన గదులన్నీ కూడా ఒక పెద్ద బ్రహ్మాండమైన హాల్ ఉందంట. ఆ హాల్లో ఏంటంటే కిటికీలు చాలా పెద్దగా, పైకప్పులు తాకేంతగా పెద్ద పెద్ద కిటికీలతో ఉందన్నమాట. ఆ పెద్ద హాల్ కూడా ఉందన్నమాట. అంటే అందరు కూర్చొని గ్రూప్ మెడిటేషన్స్ చేసుకోవడానికి. అదే విధంగా పచ్చలు, మాణిక్యాలు, నీలాలు అందంగా పరిచినట్లుగా ఉందన్నమాట. ఒకవైపు సముద్రము నీలి కలర్ లో, అదే విధంగా ఆకాశము మాణిక్యాల, అంటే వైట్ గా ఆకాశము, మాణిక్యాలు అంటే ఇది ఆకాశం, బిల్డింగ్ పచ్చలుగా ఉంటుంటే ఆకాశం, ఇవన్నీ కలిసి పరిచిపోయినట్లుగా ఉందన్నమాట. సముద్రం నీలి కలర్ లో ఉంది. తర్వాత ఉన్న ఆ బిల్డింగ్ చుట్టూ ఉన్న పరిసరాలు పచ్చగా, అంటే పచ్చల్లాగా ఉన్నాయి. మాణిక్యాలు లాగా ఆకాశం ఉందన్నమాట. సో ఇట్లా ఉన్నట్లుగా వేదిక మీద ఉన్నట్లుగా ఒక సముద్రానికి ఆకాశానికి మధ్య గల వేదిక మీద ఉన్నట్టుగా ఈ హాల్ ఉందన్నమాట. అంటే సముద్రం పక్కనే ఈ ఆశ్రమం ఉందన్నమాట. అదే విధంగా హాలులో ఒక పెద్ద అంటే చలి కాచుకోవటానికి ఒక గూడు లాగా కట్టుందన్నమాట, నిప్పు గూడు లాంటిది. దాని మీద ఏంటంటే క్రీస్తు, అదే విధంగా బాబాజీ, లాహిరి మహాశయులు, శ్రీ యుక్తేశ్వరగిరి గారుల వాళ్ళ బొమ్మలు అమర్చి ఉన్నాయన్నమాట. వాళ్ళందరూ కూడా ఆ ప్రశాంతమైన ఆ పాశ్చాత్య దేశపు ఆశ్రమం మీద వాళ్ళ ఆశీస్సులు ఇస్తున్నట్లుగా నాకు అనిపించింది అని చెప్పేసి గురుగారు అంటారు. ఆ హాల్ కి సూటుగా కింద ఏంటంటే కొంచెం చిన్న కొండ ఉంటుంది. ఆ కొండ దిగువ భాగంలో అనంతమైన ఆకాశానికి, సముద్రానికి ఎదురుగా ధ్యాన గుహలు 2 నిర్మించున్నారు. అంటే 2 ధ్యానం చేసుకోవటానికి స్పెషల్ గా ఒక చిన్న 2 గుహలు కూడా వీళ్ళు చేశారనమాట అందులో. ఆ తర్వాత పచ్చిక బయళ్ళు, అంటే ఈ
మామూలు గడ్డి బాగా పెంచేసి అట్లాగా ఒక లాన్స్ అన్నమాట, గడ్డి లాన్స్ ఉన్నాయి ఉండి అవి ఎట్లా ఉన్నాయంటే ఆకాశంలో మామూలుగా సన్ బాతింగ్ చేస్తారు కదా. అంటే బాగా అక్కడ వాళ్ళకి చలి ప్రదేశాలు కాబట్టి ఆ వింటర్ లో సన్ బాత్ చేస్తారు, అంటే ఏ, సూర్య స్నానాలు చేస్తారు అన్నమాట. అంటే సూర్యుడి ఎండలోనే కూర్చుంటారు. అట్లా చేసుకోవటానికి అనువుగా ఉన్న ఒక ప్లేస్. అదే విధంగా ప్రశాంతమైన పొదరిండ్లకు అంటే మొక్కలతో ఒక పొదరిల్లు లాగా కట్టేసింది అనమాట. పొదరిండ్లకు, గులాబీ తోటకు, యూకలిప్టస్ తోటకు, పండ్ల తోటకు వెళ్ళేట్టుగా నాపరాయి పరిచిన దారులు ఉన్నాయి. అంటే అంత బ్యూటిఫుల్ గా ఆ ప్రదేశం ఉంది. అక్కడ ఒక ఆశ్రమం ద్వారం మీద ఒకటి చిన్న ఆ, ఒక ఇది వేలాడుతూ ఉంటుంది అనమాట. ఒక చిన్న బోర్డు లాంటిది, దాని మీద ఏంటంటే జంద్ అవిస్త వాళ్ళు రాసినటువంటి ఒక కొటేషన్ ఉంటుంది. అదేంటంటే సాధువుల ఉత్తమ విరోచితాత్మలు ఇక్కడికి రావాలి, వారు మాతో చేయి చేయి కలిపి సాగుతూ భూమిలా సమృద్ధమై ఆకాశంలా ఉదాత్తమై తమ ఆశీస్సులు శుభాశీస్సులు మాకు అందిస్తూ ఉందురు కాక అని చెప్పేసి ఉందంట అందులో. అంటే అక్కడ ఈ రకరకాల సాధువుల యొక్క విరోచితాత్మలు ఇక్కడికి వచ్చేసి మాకు సమృద్ధిగా ఆశీస్సులు ఇవ్వాలి, శుభాశీస్సులు అందించుదురు గాక అని రాసి ఉంటుంది. తర్వాత ఈ ఎస్టేట్ ఎవరు ఇచ్చారంటే కాలిఫోర్నియాలోని ఈ ఎన్సినటస్ పెద్ద ఎస్టేట్ ని శ్రీ జేమ్స్ లిన్ అనే అనే అతను, అదే ఇప్పుడు తీసుకెళ్ళారు వీళ్ళు వెళ్ళిన బృందంలో ఆయన కూడా ఉన్నారనమాట, అది చూపించడానికి వెళ్ళిన వాళ్ళతో. ఆ శ్రీ జేమ్స్ లిన్ అతను సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ కి కానుకగా ఇస్తాడనమాట. ఆ లిన్ ఏంటంటే 1932 జనవరిలో క్రియ యోగ దీక్ష తీసుకుని అప్పటి నుంచి ఎంతో నిష్ఠగా సాధన చేస్తూ ఉంటాడనమాట. క్రియాయోగాన్ని సాధన చేస్తూ ఉంటాడు. అట్లా క్రియాయోగ సాధన చేస్తున్న ఒక గొప్ప క్రియాయోగి అన్నమాట ఈయన. ఆయన యాక్చువల్ గా ఏంటంటే ఒక చమురు వ్యాపారానికి పెద్ద పెద్ద చాలా విశాలమైనటువంటి చమురు వ్యాపారం చేసే సంస్థకి అధిపతి అన్నమాట. అదే విధంగా ఆ అగ్ని బీమా వినిమయ సంస్థకి అధ్యక్షుడిగా కూడా ఉంటాడన్నమాట. అది ప్రపంచం అంతటిలో కూడా ఒక పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ అన్నమాట. ఆ కంపెనీకి ఈయన అధ్యక్షుడిగా కూడా ఉంటాడన్నమాట. అట్లా అంతులేని బాధ్యతలు చేస్తున్నటువంటి వ్యాపారస్తుడు ఈ జేమ్స్ ఫిన్. అయినా కూడా ఆయన ప్రతిరోజు గాఢంగా క్రియాయోగ ధ్యానం చేయడానికి వీలు చేస్తున్నారు. అంత బిజీ లైఫ్ లో ఉన్న ఆ వ్యాపారస్తుడు కూడా ఎప్పుడూ క్రియాయోగాన్ని మానకుండా చేస్తూ ఉండేవారు. ఆ విధంగా ఆయన ఎంతో సంతులిత జీవనం గడుపుతూ అచంచలమైన ప్రశాంతిని ప్రసాదించేటువంటి సమాధి స్థితిని కూడా ఆయన అందుకున్నారు. యాక్చువల్ గా ఏంటంటే ఈ ఈ జేమ్స్ లిన్నే తర్వాత పరమహంస యోగానంద తర్వాత ఈ సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ కి ఈ ప్రెసిడెంట్ గా కూడా చేస్తారనమాట. నెక్స్ట్ సెకండ్ ప్రెసిడెంట్ ఈ జేమ్స్ లిన్. తర్వాత ఈయన భారతదేశంలో ఉన్నప్పుడు, యూరోప్ లో ఉన్నప్పుడు కూడా, అంటే ఒక ఆల్మోస్ట్ జూన్ 35 నుంచి 1935 జూన్ నుంచి అక్టోబర్ 1936 వరకు ఈయన భారతదేశంలో, యూరోప్ లో తిరిగి అప్పుడు మళ్ళీ అమెరికాకు బ్యాక్ వస్తారనమాట. అంటే దగ్గరగా ఒక ఒక సంవత్సరం 4 నెలల దగ్గరగా అనుకోవచ్చు అనమాట. అంత రోజులు ఆయన బయట ఉన్నప్పుడు ఇది కట్టిస్తారనమాట. ఆయన ఈ నిర్మాణం గురించి ఆయనకి గురువు గారికి చెప్పకుండా చేద్దాము అంటే, ఎందుకంటే అంటే ఆయనకి ఒక గిఫ్ట్ లాగా ఇద్దాము, రిటర్న్ గిఫ్ట్ లాగా ఇద్దాము వచ్చిన తర్వాత అని చెప్పేసి ఎవరు లెటర్స్ రాస్తున్నా సరే వాళ్ళందరితో కూడా చెప్పేసి మీరు గురువు గారికి ఏం చెప్పొద్దు అని చెప్పేసి చేస్తారనమాట. అదంతా కూడా ఆయన అంటే ఏదో ఆయనకి చెప్పకూడదని కాదు, ప్రేమపూర్వకంగా చేశారనమాట. ఇదంతా ప్రేమపూర్వకంగా చేశారు, చాలా ఆనందాన్ని ఆశ్చర్యాన్ని కూడా నాకు కలిగించింది అని చెప్పేసి చెప్తారనమాట. తర్వాత ఈయనకి అమెరికాలో ఉన్న తొలి రోజుల్లో ఫస్ట్ ఇనిషియల్ గా అమెరికా వెళ్ళినప్పుడు సముద్రపు ఒడ్డున ఒక ఆశ్రయం కలిగించుకోవాలి అని చెప్పేసి పాపం చాలా చిన్న స్థలం కోసం కాలిఫోర్నియా అంతా తిరుగుతారు అనమాట. తిరిగినా సరే ఆయనకి ఏవో అడ్డంకులు వస్తూ ఉంటాయి. అనుకూలమైన ప్రదేశం కనిపించినప్పుడల్లా ఏవో అడ్డంకులు వచ్చి ఆ ప్రయత్నాలన్నీ విఫలమైపోయి ఒక ఆటంకం వస్తూ ఉండేది అనమాట. సరే ఇప్పుడు అట్లాంటిది ఆయన కాలిఫోర్నియాలోనే సముద్రపుటిని ఒక నిర్మించిన బిల్డింగే ఒక గిఫ్ట్ గా ఈయనకి దొరికింది అనమాట. అంటే భగవంతుడు అంత గొప్పగా ఈయనకి ప్లాన్ చేశారు గురువు గారు. అది కూడా కాక ఒకసారి మనం ముందు చాప్టర్స్ లో చెప్పుకున్నాము, ఒకసారి బాగా చిన్న ఈయన గురువు గారి దగ్గర ఉన్నప్పుడు, వాళ్ళ యుక్తేశ్వర గిరి గారి దగ్గర ఉన్నప్పుడు ఒకరోజు పరధ్యానంలో ఈ ఈ విజన్ సీన్కి వస్తూ ఉంటాయి. ఈ సముద్ర తీరంలో ఉన్న ఒక భవనము, కొండ మీద ఉన్న ఒక భవనం, సమతల ప్రదేశంలో ఉన్న ఈ భవనాలు అప్పుడు ఆయనకే కనిపిస్తూ ఉంటాయి. అది కూడా యుక్తేశ్వర గిరి గారు చూస్తారనమాట. ఆ చూసినప్పుడు ఆ ఆయన జ్యోతిష్యం చెప్తారు, నీకు 3 ఆశ్రమాలు నువ్వు చూస్తున్నావు కదా నువ్వు అని చెప్పేసి అంటాడనమాట. అట్లా చూసిన ఆశ్రమాలలో ఇది ఒక ఆశ్రమం అనమాట. తర్వాత కొన్ని నెలల తర్వాత
1937 ఈస్టర్ జరుగుతుంది కదా, ఆ కొత్త ప్రదేశంలోనే ఆ బయట పచ్చిక బయలు ఉంటది కదా, ఆ లాన్స్ లోనే మొదటి ఈస్టర్ ప్రభాత సేవను కూడా గురువు గారు చేస్తారనమాట. అది ఎట్లా ఆ తర్వాత ఎంతో మంది భక్తులు అక్కడికి వస్తారనమాట. ఎంతో మంది విద్యార్థులు ఆ ఈ యోగా నేర్చుకునే వాళ్ళందరూ అక్కడ వస్తారనమాట. వాళ్ళందరూ కూడా సనాతన పారసీక పురోహితుల్లో అద్భుతంగా ఆకాశంలో తూర్పున ఉదయించే సూర్యబింబాన్ని ఎంతో భక్తి పరవశులే తిలకించారంట. అంటే ఆ వచ్చిన వాళ్ళందరూ కూడా పడమట వైపేమో గంభీరంగా ఘోషిస్తున్నటువంటి పసిఫిక్ మహాసముద్రం, అంటే ఇది పసిఫిక్ మహాసముద్రం ఒడ్డునుందన్నమాట. అదే విధంగా దూరాన ఒక చిన్న తెల్ల పడవ, తర్వాత ఒక అక్కడ ఆ సముద్రం మీదే ఎగిరిపోతున్నటువంటి ఒక సముద్రపు పక్షి, అట్లా ఒక మంచి దృశ్యాలని కనిపించాయంట. అప్పుడు ఈయన అనుకుంటారనమాట, క్రీస్తు నువ్వు పునరుద్ధానం చెందావు, అంటే నువ్వు మళ్ళీ బ్రతికి వచ్చావు. అది ఎక్కడంటే వసంత రవిబింబంలో మాత్రమే కాదు, అంటే ఆ సూర్యుడి దాంట్లోనే కాదు, పరమేశ్వరుని శాశ్వత ఉషస్సులు, అంటే వెలుగుతున్న సూర్యుడిని ఈయన అలా వర్ణిస్తున్నారు. ఆ విధంగా అనేక మాసాలు అక్కడ ఆ ఎన్సినటస్ ఆశ్రమంలోనే గడిచిపోతాయి. తర్వాత అది ఎట్లా ఉంటుందంటే పరిపూర్ణంగా సౌందర్యమే ఉంటుంది అనమాట. అందులో అంత పువ్వులు, పళ్ళ తోటలతో మంచిగా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అనమాట. లాన్స్ తో, గులాబీ తోటలతో. గురువారికి గులాబీ పూలు అంటే చాలా ఇష్టం అనమాట. సో ఆ గులాబీ తోటలతో ఇది చాలా మంచిగా అక్కడ ఉంటుంది అనమాట. చాలా రోజులు ఆయన మాసాలు ఆనందంగా గడుపుతారు. అక్కడ ఉన్న రోజుల్లో ఏం చేస్తారంటే, ఈయన ఎప్పటి నుంచో రాద్దాం అనుకుంటున్నటువంటి కాస్మిక్ ఛాన్స్, అంటే విశ్వగీతాలు రచనని పూర్తి చేస్తారనమాట అక్కడ ఆ ఆశ్రమంలోనే. తర్వాత భారతీయ గీతాలు, అంటే అవన్నీ కూడా ఈయన కొన్ని సొంతంగా రాస్తారు, కొన్ని ఏంటంటే ఇండియన్ సాంగ్స్ కి, భారతీయ గీతాలకి ఆంగ్ల పదాలని, అదే విధంగా పాశ్చాత్య స్వర సంకేతాలని సమకూరుస్తారు. అంటే ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేషన్ చేసి స్వరాలని కూరుస్తారు అన్నమాట దానికి. వాటిలో కొన్ని ఏంటంటే శంకరాచార్యులు వారు రచించినటువంటి నిర్వాణ షట్కం, నో బర్త్ నో డెత్. అదే విధంగా సంస్కృత మంత్రం ఉంటుంది, బ్రహ్మానందం పరమసుఖదం అని, అంటే హైమ్ టు బ్రహ్మ అన్నమాట. బ్రహ్మకి పాడిన పాట, దాన్ని కూడా రాస్తారు. అదే విధంగా ఠాగూర్ రాసినటువంటి మందిర్ మమకే అసిత్మ చే, అంటే హూ ఇస్ మై టెంపుల్ అని చెప్పేసి, ఎవరు నా టెంపుల్లో ఉన్నారు, అంటే నా నా బాడీ అనే టెంపుల్లో ఎవరున్నారు అనే దాంట్లో, అంటే ఆత్మ ఉంటుంది కదా, దాని గురించి ఒక పాట అన్నమాట. కొన్ని పాటలు సొంతంగా ఆయన రాసిన పాటలు కొన్ని ఏంటంటే, ఐ విల్ బి దైన్ ఆల్వేస్, నేను ఎప్పుడు నీ వాడుగా ఉంటాను, అంటే భగవంతుడి వాడుగా ఉంటాను అని చెప్పేసి. ఇన్ ద ల్యాండ్ ఆఫ్ బియాండ్ మై డ్రీమ్స్, నా కలల కావలి లోకంలో అని ఒక పాటను కూడా రాస్తారనమాట. అదే విధంగా కమ్ అవుట్ ఆఫ్ ద సైలెంట్ స్కై, మౌన గగనం నుంచి వెలుపలికిరా, అంటే నా మౌనంలోంచి ఆ భగవంతుని పిలుస్తూ రాస్తారనమాట. గగనంలోంచి, మౌన గగనం నుంచి వెలుపలికిరా అని రాస్తారు. అదే ఇంకొకటి ఏంటంటే, కమ్ లిజన్ టు మై సోల్ సాంగ్, అంటే నా ఆత్మగానాన్ని ఆలకించు, అంటే నా ఆత్మని గురించి మనం రాస్తారు అన్నమాట. అదే విధంగా ఇన్ ద టెంపుల్ ఆఫ్ సైలెన్స్, అంటే నా శాంతి మందిరంలో అని చెప్పేసి ఇంకొకటి రాస్తారు. ఇట్లా కొన్ని రచనలు ఆ ఎన్సినటస్ ఆశ్రమంలో రాస్తారనమాట. ఇవన్నీ రాసాక ఈ పాశ్చాత్య దేశాల కీర్తనలు, అంటే ఇండియన్ కదా ఇవన్నీ, వీళ్ళు ఎలా స్పందిస్తారు అని తెలుసుకుందాము అని చెప్పేసి, అని తెలుసుకున్నప్పుడు ఆయన తెలుసుకొని దానికి మొట్టమొదటి అనుభవాన్ని రాస్తూ తొలి పలుకులు రాశారట ఆ పుస్తకానికి, దాని గురించి. ఆ ఆ సందర్భంగా ఒక బహిరంగ ఉపన్యాసం కూడా ఈ రిలీజ్ చేసినప్పుడు ఒక బహిరంగ ఉపన్యాసం ఇస్తారు. అది ఎప్పుడంటే ఏప్రిల్ 18, 1926లో ఇస్తారనమాట. అది అక్కడ న్యూయార్క్ కార్నెగీ హాల్లో ఇస్తారు దాన్ని. తర్వాత ఓ గాడ్ బ్యూటిఫుల్ అనే ఒక సంకీర్తన, అదేంటే అదేంటి హే హరి సుందర అని చెప్పేసి, ఇది మన సిక్కులు వాళ్ళకి అనమాట. హే హరిసుందర్ అనే పాటని, ఇండియన్ ఇదే అది. ఆ పాటని ఓ గాడ్ బ్యూటిఫుల్ అనే దాంతో ఈయన ట్రాన్స్లేట్ చేసి రాస్తారనమాట. ఈ పూర్వకాల సంగీతనాన్ని ఒకటి పాడమని శ్రోతలను అడుగుదాము, ఒక రోజు ఈ పాటను పాడిద్దాము అని ఒక అమెరికన్ విద్యార్థిని అడుగుతారనమాట. శ్రీ అల్విన్ హన్స్కర్ అనే అతన్ని ఏప్రిల్ 17న అడుగుతారు. ఆ 17న అడిగినప్పుడు మళ్ళీ అడిగినప్పుడు ఇంకా ఏం చెప్తారంటే, ఈ పాశ్చాత్య దేశాల పాటలు, అంటే ఈ ఏషియన్ కంట్రీస్ వైపు పాటలు అమెరికన్లకు సులువుగా అర్థం కావు అని చెప్పేసి అంటాడనమాట. అనగానే ఆ హన్సికర్ అభ్యంతరం చెప్తాడనమాట, గురుగారు అట్లా ఏం లేదు, సంగీతం అన్నది సర్వప్రపంచ భాష. ఈ ఉదాత్తమైన కీర్తనలో ఉన్న ఆత్మను ఉత్తేజపరిచే భావాన్ని అనుభూతి కావించడంలో అమెరికా వాళ్ళు కూడా ఏం విప్లవం చెందరు అని చెప్పేసి అంటాడు అనమాట. అప్పుడు 1900 అదే ఈ
ఏప్రిల్ 17 అడుగుతారు. నెక్స్ట్ 1936లో దీన్ని అరేంజ్ చేస్తారు. అరేంజ్ చేసినప్పుడు ఆ ఈ ఒక రాత్రి ఒక పెద్ద హాల్లో అరేంజ్ చేస్తారనమాట. ఈ ఓ గాడ్ బ్యూటిఫుల్ అన్న పాట ఒక 3000 కంఠాల నుంచి, అంటే 3000 మంది దానికి అటెండ్ అవుతారనమాట. ఒక గంటకు పైగా పాడతారనమాట అదే పాటని. అట్లా పాడినప్పుడు ఇంక ఈయనకి అసలు చాలా అసలు హ్యాపీ అయిపోతారనమాట. అప్పుడు అక్కడ ఏమంటారంటే, ప్రియమైన న్యూయార్క్ వాసులారా, విసుగు చెందని మీ హృదయాలు సరళమైన ఈ కీర్తన గానంలో ఆనంద తరంగితాలయ్యాయి. మీ మంచి మనసులు, విసుగు చెందని మీ మంచి మనసులు ఈ సరళమైన ఈ కీర్తన గానంలో ఆనంద తరంగితాలయ్యాయి అని అంటారు అనమాట. అట్లా ఆ రోజు పాడినప్పుడు విన్న వాళ్ళు ఉంటారు కదా, ఆ భగవంతుడు దివ్యనామాన్ని ప్రేమతో గానం చేసిన ఆ రోజు భక్తులకి దివ్య మహిమల వల్ల జబ్బులు కూడా నయమైపోయాయి అన్నమాట. అంటే అంటే అంత మంచి గొప్ప అనుభవాన్ని ఆ, ఈయన రాసిన ఆ పాటలు అందించారు. ఉమ్, తర్వాత అంటే ఇంకా 1941లో బోస్టన్ లో ఉన్న సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ కేంద్రానికి ఈయన చూడటానికి వెళ్తారు. బోస్టన్ లో ఒక సెల్ఫ్ రియలైజేషన్ అంటే ఫారిన్ కంట్రీలో ఉండే ఆ, పరమహంస యోగానంద వారి ఆ, ఆ, సంస్థ పేరు ఏంటంటే సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్. అదే ఇండియాలో అయితే యోగదా సత్సంగ్ సొసైటీ అన్నమాట. వైఎస్ఎస్ అంటారు, యోగదా సత్సంగ్ సొసైటీ అంటారు. ఫారిన్ లో ఉండేదానికి సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ అంటే ఎస్ఆర్ఎఫ్. సో అక్కడ ఉన్న ఒక బోస్టన్ లో దానికి వెళ్ళినప్పుడు ఆ బోస్టన్ లో ఉండేటువంటి దాన్ని చూస్తుంటారు కదా, ఆ లీడర్ ఉంటారు కదా, ఆయన ఎవరంటే డాక్టర్ ఎండబ్ల్యూ లూయిస్ అన్నమాట. ఆయన ఏం చేస్తారంటే ఈయనకి ఒక మంచి కళాత్మకంగా ఉంచిన ఒక మంచి మందిరంలో బసను ఏర్పాటు చేస్తారనమాట. అప్పుడు లూయిస్ ఎంత నవ్వుతూ ఏమంటారంటే, గురుచి మీరు అమెరికాలో ఉన్న తొలి రోజుల్లో ఆమ్, ఈ ఎక్కడైతే ఈ బోస్టన్ నగరంలో మీరు స్నానాలు గది లేనటువంటి ఒక ఒంటి గదిలో ఉన్నారు. కానీ బోస్టన్ నగరంలో విలాసవంతమైన నివాసాలు చాలా ఉన్నాయి, తెలియాలి అని చెప్పేసి ఈయనకి, అందుకనే ఈయనకి ఒక మంచి బాగా అసలు లావిష్ గా ఉండే ఒక హోటల్లో ఈయనకి బస ఏర్పాటు చేస్తారు. తర్వాత కాలిఫోర్నియాలో అనేక సంవత్సరాలు వివిధ కార్యకలాపాల్లో ఈయన పాల్గొంటారు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి అనమాట. ఆ తర్వాత 1937లో ఎన్సినటస్ లోని అక్కడ, అంటే ఇప్పుడు కొత్తగా బిల్డింగ్ కట్టారు కదా, అక్కడే ఆ, ఆశ్రమం కట్టిన దగ్గరే సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ కాలనీ అని ఒకటి ఏర్పడుతుంది అనమాట. అంటే అక్కడ దానికి నచ్చే అది ఫాలో అయ్యే వాళ్ళందరూ ఒక కాలనీగా ఏర్పడి అక్కడంతా ఇల్లు కట్టుకుంటారు. ఆ కాలనీ ఏర్పడుతుంది అనమాట. కాలేజీలో జరిగే అనేక కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే, సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ ఆశయాలను అనుసరించి శిష్యులకు బహుముఖమైన శిక్షణ ఇస్తూ ఉండేవాళ్ళు అనమాట. ముఖ్యంగా ఈ ఫెలోషిప్ యొక్క ఆశయాలని ఫాలో అవుతూ ఉండేవాళ్ళు. అదే విధంగా ఆ ఎన్సిన్టన్స్ లోను, లాస్ ఏంజల్స్ లో ఉండే కేంద్రాల్లో ఏంటంటే పండ్లు కూరగాయలు పండించే తోటలు పెంచడం జరిగేదంట వీళ్ళందరికీ, ఈ ఫెలోషిప్ వాళ్ళకి, అంటే అక్కడ ఆశ్రమాల్లో ఉండే వాళ్ళకి అందించడం కోసము వీళ్ళే పండించుకునే వాళ్ళు అనమాట. అదే విధంగా ఇంకా ఇంకా ఏం చెప్తారంటే, ఈశ్వరుడు ఏంటంటే సమస్త దేశ జనుల్ని కూడా, అంటే రకరకాల దేశాల్లో ఉండే జనుల్ని కూడా, అంటే ఇండియాలోనే ఉండేవాళ్ళని కాదు, చైనాలో ఉండేవాళ్ళు, పాకిస్తాన్ లో ఉండేవాళ్ళు, అదేవిధంగా అమెరికా, యూరోప్, ఎక్కడ ఉండేవాళ్ళైనా సరే ఒకే రక్తంతో సృష్టించాడు. అంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ సోదరత్వం కలిగి ఉన్నారు. ఆ అది అది అట్లా అంటాం ఒక ఒక విధంగా పెద్ద మాటే, కానీ అదైతే నిజమే, సోదరులుగా ఉన్నారు. కానీ మానవుడు ఏం చేయాలంటే తనను తాను ప్రపంచ పౌరుడిగా పరిగణించుకోవాలి. అంటే ఒక దేశానికి లిమిట్ అవ్వకూడదు అన్నట్టుగా ఈయన చెప్తారన్నమాట. ప్రపంచ పౌరుడిగా పరిగణించుకొని తన సానుభూతులను విధిగా విస్తరింపజేసుకోవాలి. అంటే మన దేశం వాళ్ళైతే మనకు ఒక రకమైన సానుభూతి ఉంటుంది, అదే వేరే వాళ్ళైతే వాళ్ళకి ఏమైతే మనకేంటి అన్నట్లుగా ఉంటాం కదా, అట్లా కాదు. అంటే మన ప్రపంచమే మన ఆ ప్రపంచ పౌరులం మనము. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ మన సోదరులు లాంటి వాళ్ళే అని చెప్పేసి మనం భావించాలి అంట. ఇది నా అమెరికా, ఇది నా నా ఇండియా, నా ఫిలిప్పైన్స్, ఏదైనా సరే ప్రతి కంట్రీ నా అమెరికా, నా ఇండియా, నా ఫిలిప్పైన్స్, నా యూరోప్, నా ఆఫ్రికా, అట్లా అన్నమాట. అట్లా అర్థం చేసుకున్న వాళ్ళందరికీ కూడా సుఖమయ జీవనం, అట్లాంటి వాళ్ళు ఎవరు సుఖమయ జీవనానికి అవకాశం పొందకుండా ఉండరు అని చెప్పేసి చెప్తారు. అదే విధంగా శ్రీ యుక్తేశ్వర గిరి గారు ఉన్నారు కదా, ఆయన భారతదేశంలో తప్ప ఎక్కడ నివసించాలి ఆయన శరీరం. అంటే ఆయన ఆత్మగా అన్ని దగ్గరికి వెళ్ళుంటారు, శరీరమే అంటారు అందుకని చెప్పేసి. ఆయన శరీరము, ఆయన దేహము భారతదేశంలో తప్ప ఎక్కడ నివసించలేదు. కానీ ఆయన ఈ సోదరత్వ సత్యాన్ని ఆయనకు తెలుసు. అంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ సోదరులాగా ఉండాలి అన్న విషయం ఆయనకి తెలుసు అంటారు. ప్రపంచమే నా నివాస భూమి అని అనేవాళ్ళు అని చెప్తారు.
ఇది మనకి 48వ చాప్టర్ లో గురువు గారు చెప్పింది. నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే అధ్యాయం 49. అదేంటంటే 1940 ఇప్పటి వరకు మనకి 1940 వరకు ఆయన జీవితంలో జరిగిన విషయాలన్నీ చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు 1940, 1951 మధ్యకాలం. ఈ చాప్టర్ పేరే అది. 1940, 1951 మధ్యకాలం. అప్పుడు జరిగిన కొన్ని విషయాల గురించి, తర్వాత ఆయన ఫిలాసఫీ గురించి కూడా ఈ చాప్టర్ లో చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ఒకసారి ఏమవుతుందంటే ప్రపంచ యుద్ధం జరుగుతున్న టైంలో ఈయనకు ఒక లేఖ వస్తుంది అనమాట. అది ఎక్కడి నుంచి అంటే లండన్ ఎస్ఆర్ఎఫ్ కేంద్రం నుంచి. అందులో ఉన్నటువంటి ఆ కేంద్రాన్ని చూస్తున్నటువంటి ఆ ప్రెసిడెంట్ దగ్గర నుంచి వస్తుంది. అందులో ఏమొస్తుందంటే నిజానికి మేము ధ్యానం విలువ గ్రహించడమే కాకుండా మా ఆత్మశాంతిని ఏది భగ్నం చేయదాని తెలుసుకున్నాము. ధ్యానం విలువ మాకు తెలిసింది. అదేవిధంగా మా ఆత్మశాంతిని ఏది భగ్నం చేయదు అని మేము తెలుసుకున్నాము. గత కొద్ది రోజులు వారాలుగా మా ప్రార్థనా సమావేశాలు జరుగుతున్న సమయంలో కూడా విమాన దాడి హెచ్చరికలు విన్నాము. అంటే యుద్ధం జరుగుతూ ఉంది కదా, ఆ విమాన దాడుల హెచ్చరికలు కూడా విన్నాము. ఆలస్యంగా పేలే బాంబుల చప్పుళ్లను ఆలకించాము. అయినా కూడా మా విద్యార్థులు సమావేశమై చక్కని మా ధ్యాన కార్యక్రమంలో పాల్గొని పూర్తిగా ఆనందిస్తున్నారు. అంటే ధ్యానం చేస్తున్నప్పుడు ఎంత ధైర్యం ఉంటుంది. దాని ప్రపంచ యుద్ధము, విమాన దాడులు జరుగుతున్నా, బాంబులు వేస్తున్నా కూడా వీళ్ళంతా ధ్యానంలోనే ఉండేవాళ్ళు అన్నమాట. అంటే ధ్యానంని ఆనందించేవాళ్ళు. సో ధ్యానం విలువ మేము తెలుసుకున్నాము. మా అశాంతిని ఎవరు భంగం చేయజాలని, అంటే పెద్ద పెద్ద ఇష్యూలు కూడా మమ్మల్ని మా ప్రశాంతతని భంగం చేయాలని తెలుసుకున్నాము అని చెప్పేసి అనుకుంటా ఉంటాం. అదేంటంటే రెండో ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఆ టైంలో వచ్చిన లెటర్ అన్నమాట ఇది. అప్పటికి ఇంకా అమెరికా ఏంటంటే ఆ రెండో ప్రపంచ యుద్ధంలోకి ఇంకా వెళ్ళదు, అంటే దాంట్లోకి ఇంకా ప్రవేశించదు అనమాట. యూరప్ దేశాలు వాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట. ఈ లెటర్ ఇంగ్లాండ్ నుంచి వస్తుంది గురువు గారికి. తర్వాత ది ద విజ్డమ్ ఆఫ్ ద ఈస్ట్ సిరీస్ అనే ఒక బుక్ ఉంటుంది. ఒక ప్రత్యేకమైన ఒక సిరీస్ ఉంటుంది. ఆ సిరీస్ కి ప్రఖ్యాత సంపాదకులు ఎవరైతే డాక్టర్ ఎల్ కార్మర్ బ్రిగ్ అనే అతను కూడా ఒకసారి గురుగారికి ఇట్లా ఏమని లెటర్ రాస్తారంటే, నేను ఈయన ఒక పత్రికను నెలకొల్పుతారు కదా, ఈస్ట్ వెస్ట్ అనే పత్రికని. ఆ పత్రిక చదువుతున్నప్పుడు మనకి పైకి రెండు భిన్న ధృవాలుగా కల్పిస్తూ ఉండే లోకాల్లో ఉన్నాం మనమని, అదే విధంగా ఎంత దూరస్తులుగా గోచరిస్తున్నామో అర్థమైంది. అంటే ఈస్ట్ లో వాళ్ళు ఆధ్యాత్మికతలో ఉంటారు, వెస్ట్ లో వాళ్ళు ఎక్కువ ఈ అంటే ఫార్మల్ డెవలప్మెంట్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, లేకపోతే సైంటిఫిక్ డెవలప్మెంట్, అట్లాంటి వాటిల్లో ఉంటారు కదా వాళ్ళందరూ. అట్లా ఎంత దూరం ఉన్నామో నాకు అర్థమైంది అంటారనమాట. కానీ ఇప్పుడు మాత్రము అందము, క్రమం, శమం, శాంతి, లాస్ ఏంజల్స్ నుంచి ఒక హోలీ గ్రేల్, అంటే ఒక పవిత్రమైన ఒక పాత్రలో ఇవన్నీ వస్తున్నట్లుగా ఉపశమనము అన్ని నిండినవి ఓడలో వచ్చి ఈ నగరానికి చేరుతున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. అంటే ఈ ధ్యానం అది చేస్తూ ఉండటం వల్ల వాళ్ళకి లాభం కనిపిస్తూ ఉంది. అంటే ఈ పత్రికలు చదవటము, ధ్యానం చేయటము వాళ్ళకి ఏంటంటే అన్ని మంచివి, వీళ్ళకి ఎంతో ప్రశాంతత గురుగారి దగ్గర నుంచి వాళ్ళకి అందుతున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. దాన్నే ఆ లెటర్ లో రాశారు. అదే విధంగా ఒక సామాన్య సైనికుడు కూడా ఈ ఎన్సినటస్ ఆశ్రమం దగ్గరలో ఉన్న ఒక వాచ్ టవర్ మీద ఉన్న సైనికుడు కూడా, అంటే అప్పుడు మరి యుద్ధ వాతావరణం కదా, సైనికుడు ఉంటాడు అనమాట. అతను కూడా అందరి సత్సంగ సభ్యులకి శుభాకాంక్షలు తెలుపుతూ ఏం రాస్తారంటే, తాటితోపు విశాల సాగర సీమలు, అంటే ఒక తాటితోపు ఉంటుంది, తాటితోపు గురించి విశాలమైన అక్కడ అతనికి కనిపించేవన్నమాట విశాలమైన సాగర సీమలు, తర్వాత ప్రకృతి పర్వత దృశ్యాలతో ఉన్న ఎన్సినటస్ ఆశ్రమము, వాటన్నిటికీ మించి కూడా, అంటే ఈ ఫిజికల్ విషయాలకు మించి కూడా ఆ ఆలయంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక భావ సంపన్నులైనటువంటి ఆ స్త్రీ పురుషులు అనమాట. వాళ్ళ సౌభ్రాతత్వం, అంటే ఎంతో సౌభ్రాతత్వంతో వెలిగేటువంటి ఆధ్యాత్మిక భావ సంపన్నులైన స్త్రీ పురుషులు, వాళ్ళందరూ కూడా ఏకత్వ భావంలో లీనమై, అంటే శాంతిలో లీనమై, ఒకే భావం, శాంతి సామరస్యం అనే భావంలో లీనమై సృజనాత్మక కృషిలో నిమగ్నులై దైవ చింతనలో పరిపూర్ణులై ఉన్నారనమాట. అట్లాంటి జనాలను నేను కళలో మాదిరిగా చూస్తున్నాను, వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు అని చెప్పేసి చెప్పారనమాట. అంటే బయట వాతావరణం ఒక ప్రపంచ యుద్ధం జరుగుతా ఉంది, కానీ ఈ ఈ ధ్యాన మందిరాలలో మాత్రం ఆ ప్రశాంతత ఇంకా ఉంటుంది. దానికి వీళ్ళందరూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి రకరకాల వాళ్ళు
అంటే కొన్ని లెటర్స్ ఇక్కడ చెప్తున్నారు అనమాట. ధ్యానం ఇక్కడ మనకి ఏమర్థం అవుతుందంటే ధ్యానం అన్నది ఎంత క్రిటికల్ డిఫికల్ట్ పరిస్థితుల్లో కూడా ఎంత ఉపయోగంగా ఉంటుంది, ఎంత మానసిక ప్రశాంతత ఇస్తుంది అన్నది మనకి ఇక్కడ తెలుస్తుంది. ఆ తర్వాత సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ కార్యకర్తలు ఏంటంటే కాలిఫోర్నియాలో ఉన్నటువంటి హాలీవుడ్ ఉంటుంది కదా, ఆ హాలీవుడ్ లో చర్చ్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ అంటే సర్వధర్మ సమన్వయ ఆరాధన మందిరం అనేది ఒకటి నిర్మిస్తారు అనమాట. నిర్మించి 1940లో 2లో ప్రారంభోత్సవం చేస్తారు దానికి. తర్వాత నెక్స్ట్ మరో ఏడాదికి కాలిఫోర్నియాలోని శాండియోగోలో ఒకటి కూడా వీళ్ళు కడతారు అనమాట. 1947లో లాంగ్ బీచ్ లో ఒకటి ఎస్ఆర్ఎఫ్ ఆలయాలు స్థాపించడం జరుగుతుంది. తర్వాత లాస్ ఏంజలస్ లో ఇంకా పసిఫిక్ పాలిషేడ్స్ ప్రాంతంలో ప్రపంచం మొత్తం మీద అందమైన ఎస్టేట్ లో ఒకటి ఆ, వీళ్ళు కట్టుకుంటారు అనమాట. అందులేంటి బాగా పుష్పకీర్ణమై ఉంటుంది, అంటే బాగా పువ్వుల తోటలతో ఉంటుంది అనమాట. ఎంతో అద్భుతంగా ఉంటుంది అనమాట. 1940లో ఇది పూర్తవుతుంది అనమాట. దాన్ని సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ కి అది దానికి ప్రదానం చేయడం జరుగుతుంది అనమాట. అది ఎట్లా ఉంటుందంటే 10 ఎకరాల స్థలం ఉంటుంది. అందులో చుట్టూ పచ్చవర్ణ కొండలు వర్తులాకారంలో చుట్టినట్లు ఉంటాయి అనమాట. చుట్టూ అంటే దాని చుట్టూ పచ్చని కొండలు అనమాట. అంటే ఈ మొక్కలు అన్ని ఉండి గ్రీనరీ అన్నమాట మొత్తం అంతా ఉండి. తర్వాత మధ్యలోనేమో వర్తులాకార సహజ రంగస్థలం లాగా ఉంటుంది అనమాట. రౌండ్ గా ఆ ప్లేస్ ఉండేది అనమాట. ఆ ప్లేస్ ఉండి ఆ కొండ కిరీటంలో నీలకాంత మణిలా ఏంటంటే ఒక సహజ సరోవరం కూడా ఉండేది. అంటే ఒక బ్లూ కలర్ లో ఉన్న ఒక సహజ సరోవరం ఉండేది. అందువల్ల ఏంటంటే దానికి సరోవరాలయం అంటే లేక్ ష్రైన్ అని పేరు వచ్చింది. సరోవరాలయం ఒకటి ఇక్కడ కట్టడం జరిగింది అనమాట. ఇది కొండల్లో ఉన్నది. ఇందాక మనం చూసిన ఎన్సినటస్ వచ్చేసి సముద్ర పొడ్డున ఉండేది. తర్వాత వాషింగ్టన్ లో సమతల ప్రదేశంలో, అట్లా మూడునే ఆయన చూస్తాడు గురువు గారు. ఈయన ఇద్దరు ఈయన విడివిడిగా అంటే ఈయన చూస్తున్నప్పుడే విత్తేశ్వర గిరి గారు కూడా చూస్తారు అనమాట. ఆ మూడిట్లో ఒక ఆలయం ఉంటుంది. అది ఈ లేక్ ష్రైన్ ఆశ్రమం కట్టడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ఒక టచ్ మరలు, గాలి మరలు అంటే ఎయిర్ తో ఉన్న గాలి మరలతో తిరిగేది ఒకటి ఉంటుంది. అక్కడ ఏంటంటే దాని కింద ఒక ప్రశాంతమైన ప్రార్థన ఆలయం కూడా అక్కడ ఉంచుకుంటారు అనమాట. ఆ దిగుదల తోట దగ్గర కొంచెం దిగితే ఒక తోట ఉంటుంది. ఆ తోట దగ్గర పెద్ద నీటి చక్రం ఒకటి నిదానంగా తిరుగుతూ పాట పాడుతూ ఉన్నట్లుగా ఉండేది అనమాట. చైనా నుంచి వచ్చిన 2 పాలరాతి విగ్రహాలు ఉంటాయి అక్కడ. ఒకటి బుద్ధుడిది, రెండోది ఏంటంటే క్వానియన్. క్వానియన్ అంటే జగన్మాతకు చైనా వారు కల్పించిన మూర్తి అనమాట. వాళ్ళు జగన్మాతని క్వానియన్ రూపంలో చూస్తారు అనమాట. ఆ జగన్మాత మళ్ళీ బుద్ధుడి విగ్రహాలు అక్కడ ఆ ఆ పెద్ద నీటి చక్రం దగ్గర ఉంటాయి అన్నమాట. అలంకరించబడి ఉంటాయి అన్నమాట. అదే విధంగా ఆ కొండ పైన ఏంటంటే సౌమ్యమైన, అంటే క్రీస్తు మొహం చాలా సౌమ్యంగా ఉంటుంది కదా, సౌమ్యమైన ముఖమండలంతో జీరాడుతున్న బట్టలతో, అంటే ఆయన కిందకి వేసుకుంటారు జనరల్. క్రీస్తుకి చాలా జీరాడుతున్న బట్టలు వేస్తారు కదా. ఈ క్రీస్తు యొక్క నిలువెత్తు విగ్రహం ఒకటి ఉంటుంది అనమాట. పైన జలపాతానికి ఆ పైన ఉన్న కొండ మీద ఉంటుంది అనమాట. దానికి ఏంటంటే వీళ్ళు రాత్రిపూట బ్రహ్మాండంగా దీపాలంకరణ కూడా చేస్తారనమాట ఆ క్రీస్తు విగ్రహానికి. అదేవిధంగా సరోవర ఆలయం దగ్గర ఏంటంటే గాంధీ మహాత్ముల యొక్క ప్రపంచ శాంతి స్మారక చిహ్నం ఒకటి వీళ్ళు 1950లో అమెరికాలో ఎస్ఆర్ఎఫ్ 30 వార్షికోత్సవ సందర్భంగా ఏర్పాటు చేస్తారు. 30 సంవత్సరాలు అయిన సందర్భంగా ఎస్ఆర్ఎఫ్ స్థాపించి గాంధీ యొక్క ప్రపంచ శాంతి స్మారక చిహ్నాన్ని ఒకటి అక్కడ కడతారన్నమాట. అంటే మహాత్మా గాంధీది. అక్కడ ఏంటంటే గాంధీ మహాత్మా చితాభస్మంలో కొంత భాగం ఒక 1000 ఏళ్ల నాటి రాతి పెట్టెలో భద్రపరచడం జరుగుతుంది అనమాట. అక్కడ ఆ ప్రపంచ స్మారక చిహ్నం దగ్గర, ప్రపంచ శాంతి స్మారక చిహ్నం కూడా గాంధీ మహాత్మలో ప్రపంచ స్మారక చిహ్నాన్ని వీళ్ళు పెడతారన్నమాట. అదేవిధంగా 1951లో హాలీవుడ్ లో సెల్ఫ్ రియలైజేషన్ కేంద్రం ఒకటి ఏర్పాటు అవడం జరుగుతుంది. దానికి ఏంటంటే కాలిఫోర్నియా లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ గుడ్విన్ జే నాయుడు, కౌన్సిల్ జనరల్ ఆఫ్ ఇండియా శ్రీ ఎంఆర్ అహూజా, అదేవిధంగా గురువు గారు ఆ ప్రారంభోత్సవ సమావేశంలో పాల్గొంటారనమాట. అక్కడ ఏంటంటే ఒక ఇండియా హాల్ అనే ఒక పెద్ద మందిరం కూడా ఒక హాల్ని కూడా వీళ్ళు తయారు చేసుకుంటారు. అందులో ఏంటంటే 250 మంది కూర్చోటానికి వీలయ్యేటటువంటి పెద్ద హాల్ అనమాట ఆ ఇండియా భవనం అన్నది.
అదే విధంగా వివిధ ఎస్ఆర్ఎఫ్ కేంద్రాలకు కొత్తగా వచ్చేవాళ్ళు తరచుగా ఏం అడిగేవాళ్ళు అంటే ఆమ్, అది అంటే ఒక ప్రశ్న వేస్తూ ఉండేవాళ్ళు అనమాట అక్కడికి వచ్చే వాళ్ళందరూ. కొన్ని సంస్థలు నొక్కి వక్కాణిస్తూ ఉంటాయి ఏంటంటే యోగ విద్య అన్నది దగ్గరలో ఉన్న గురువు మార్గదర్శనంలో సాధన చేయాలి తప్ప అచ్చులో వచ్చింది అంటే ఈ ప్రింట్ లో వచ్చింది చదువుకొని ఆ సరిగా అధ్యయనం చేసి ఫలితాలు సాధించడానికి వీలు కాదన్నది నిజమేనా అని అడిగేవాళ్ళు. ఎందుకంటే గురుగారు ఏం చేసేవాళ్ళు అంటే ప్రింట్ చేసి ఈయన రచనలు ఈయన లెసన్స్ అవన్నీ పంపిస్తూ ఉండేవాళ్ళు అనమాట. మరి అంటే ఆ రోజుల్లో యుద్ధం జరుగుతూ ఉంది తర్వాత అణుయుగం అది అంటే అలాంటి టైంలో మరి దగ్గర మరి గురువులు ఉండి నేర్పించడం అనేది ఒక్కొక్కసారి కష్టమే అవుతుంది కదా. అలాంటప్పుడు ఏంటంటే ప్రింట్ లో వెళ్తూ ఉండే అనమాట. ఇప్పటికీ కూడా అట్లాగే యోగద సత్సంగ పాఠాలు ప్రింట్ లో కూడా వస్తూ ఉంటాయి అనమాట శిష్యులకి. దాని గురించి అప్పుడు గురువు అలా క్వశ్చన్ వేసినప్పుడు పరమహంస గారు ఏమంటారంటే అణుయుగంలో యోగ విద్యను యోగద సత్సంగ పాఠాల మాదిరిగా ఆ, బోధించాల్సిందే నేర్పించాల్సిన ఆవశ్యకత ఉంది. లేకపోతే ఏమవుతుందంటే ఈ విముక్తిదాయకమైన ఈ శాస్త్రం మళ్ళీ ఎంపికైన కొంతమందికే పరిమితం అయిపోతుంది. అంటే ఎవరైతే ఆ ఆశ్రమాలకు వచ్చి నేర్చుకుంటున్నారో వాళ్ళకి పరిమితం అయిపోతుంది. రాలేని వాళ్ళకి వాళ్ళ ఇంటికే ఈ లెసన్స్ పంపించాలి అన్నట్టుగా చెప్తారనమాట. ప్రతి విద్యార్థి దివ్య జ్ఞానంతో పరిపూర్ణత సిద్ధి పొందిన ఒక గురువుని దగ్గర పెట్టుకుంటే నిజంగా అది అమూల్యమైన వరం. ఎవరైనా ఏంటంటే పరిపూర్ణత సిద్ధి పొందిన ఒక గురువుని దివ్య జ్ఞానంతో తీసుకోవాలి. ఎందుకంటే ఈయన వాళ్ళ గురువు గారిని అలాగే గుర్తుపడతారు కదా. ఎప్పటి నుంచో ఆ అమ్మవారికి కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి కనిపించినప్పుడు ఆయన కాళ్ళు ఇంకా ముందుకు పడవు, ఆయన అటువైపుకే వెళ్ళిపోతాయి అనమాట. అట్లా దివ్య జ్ఞానంతో ఒక గురువుని చూస్ చేసుకోవాలి. అంతేగాని అదేనా పరిపూర్ణత సిద్ధి పొందిన గురువుని తీసుకోవాలి అనమాట. అట్లా కానప్పుడు ఆ కష్టమే కదా. ఎందుకంటే అట్లా ఎందుకు అవ్వకపోయే అవకాశం ఉందంటే ప్రపంచంలో పాపులు చాలా మంది ఉన్నారు, నిజమైన సాధువులు కొద్ది మంది మాత్రమే ఉన్నారు. అటువంటప్పుడు ఏంటంటే నిజమైన యోగులు రాసిన బోధనలను తమ ఇళ్లలో చదువుకోకపోతే జనబాహుళ్యానికి యోగ విద్య ఎలా సాయపడుతుంది అని చెప్పేసి అంటారు అనమాట. అంటే దానివల్ల ఏంటంటే ఈ పాఠాలు అన్నవి పాఠాల రూపంలో కూడా చదువుకోవాల్సిన వ్యాప్తి చేయాల్సిన అవసరం ఉంది ఈ జ్ఞానాన్ని అని చెప్పేసి చెప్తారు. అట్లా కాలేదనుకోండి ఇప్పుడు ఏమవుతుంది, సగటు మనిషిని ఉపేక్షించి యోగ శాస్త్ర పరిజ్ఞానం వాళ్ళకి ఇవ్వకుండా వదిలేయాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే మరి నిజమైన యోగులు లేరు కాబట్టి అని చెప్తారు. కానీ నవశకానికి ఇప్పుడున్న ఈ పరిస్థితులకి దైవ ప్రణాళిక అట్లా లేదు అని చెప్తారు. ఎందుకంటే చిత్తశుద్ధి గల క్రియాయోగులందరికీ కూడా తమ లక్ష్య సాధనకు చేసే కృషిలో పరిరక్షిస్తూ మార్గదర్శకం వహిస్తామని బాబాజీ మాట ఇచ్చున్నారు. అంటే బాబాజీ ఎలాగో మాట ఇచ్చారు, చిత్తశుద్ధితో కనుక సాధన చేస్తూ ఉంటే నేను వాళ్ళని రక్షిస్తాను, మార్గదర్శకత్వం వహిస్తాను అని చెప్పి ఆయన ఇచ్చున్నారు కదమాట. సో ఇట్లా చేసినా కూడా పర్వాలేదు అన్నట్టుగా చెప్తారు. మానవుడు ఏంటంటే ఇప్పుడు పరమేశ్వరుని సంతానంగా తమ హోదాని పునఃస్థాపన చేసుకోవటానికి సరైన కృషి చేసినప్పుడు వాళ్ళ కోసం శాంతి సౌభాగ్యాల లోకం కాసుకొని ఉంటుంది. మానవుడు ఎప్పుడు కూడా ఈ భగవంతుని సంతానాన్ని నేను అని రుజువు చేసుకోవటానికి కృషి చేసినట్లయితే ఆ శాంతి సౌభాగ్యాల లోకం అతని కోసం కాసుకొని ఉంటుంది అని చెప్తారు అనమాట. ఆ లోకాన్ని అవతరింపు చేయాలి అని అంటే అవసరమైన క్రియాయోగులు వందల్లో కాదు లక్షల్లో ఉండాలి. ఒక లక్షల్లో కనుక క్రియాయోగులు ఉన్నట్లయితే ఆ శాంతి సౌభాగ్యాల లోకం అవతరిస్తుంది అని చెప్పేసి చెప్తారు. తర్వాత ఇట్లాంటి పాశ్చాత్య ప్రపంచంలో ఒక సెల్ఫ్ రియలైజేషన్ సంస్థ అనేటువంటి ఆధ్యాత్మిక మధు కోసం ఆధ్యాత్మికమైన తేనెపట్టు లాంటి దాన్ని స్థాపించాల్సిన కర్తవ్యాన్ని నాకు విధించింది ఎవరంటే శ్రీ వెంకటేశ్వర గిరి గారు, మహాతార్ బాబాజీ గారు. ఈ పవిత్ర ధర్మాన్ని సఫలం కావించడంలో కష్టాలు కూడా ఎదురుగాక కథ ఎదురుగాకపోలేదు అని చెప్పి చెప్తారనమాట. ఈ విషయం గురించి ఒకసారి శాండియాగో ఆలయం నాయకుడైనటువంటి లాయిడ్ కెన్నల్ ఏమని అడుగుతారంటే, నిజం చెప్పండి పరమహంస గారు, మీ కృషి ఫలించిందంటారా అని చెప్పేసి ఒక సాయంత్రం అడుగుతారు. అడిగితే అప్పుడు అంటే ఆయన ఉద్దేశం అంటే నాకు అర్థమైంది, మీరు అమెరికాలో హాయిగానే ఉన్నారా, అదే విధంగా యోగ విద్యా ప్రాప్తిని అరికట్టడానికి చూసే అప్రాక్షులు ఉంటారు కదా, అప్రాజ్ఞులు, వాళ్ళు చేసే అబద్ధాల మాట ఏంటి, అదే విధంగా దిగ్భ్రమలు హృదయ వేదనలతో ధ్యాన కేంద్రాలను నడిపించలేని నాయకుల పరిస్థితి ఏంటి, బోధనలకు అలవి కాని విద్యార్థుల మాట ఏంటి అని అడుగుతున్నాడని నాకు అర్థమైంది.
అప్పుడు మళ్ళీ గురుగారు ఏమని చెప్తారంటే, దేవుడి పరీక్షకు గురి అయ్యేవాడు ధన్యుడు. అంటే ఎందుకంటే మరి దేవుడు ఎవరిని పరీక్షిస్తాడు? పరీక్షించడానికి కూడా కొన్ని అర్హతలు ఉండాలి కదా! ఇప్పుడు మనము వెజిటేరియన్ గా మారుతామని చెప్పినప్పుడు మనకి కళల్లో పరీక్షిస్తారు కదా! ఎందుకు? మనకంటే ఆ అర్హత వచ్చింది కాబట్టి మాస్టర్స్ పరీక్షిస్తున్నారు. అట్లాగే కొన్ని పరీక్షలకి గురి చేసినప్పుడు అంటే ధన్యులు. అంటే వాళ్ళకి ఆ అర్హత ఉంది. వాళ్ళు ఒక విధంగా దేవుడిని ఆహ్ వాళ్ళ దేవుడు వాళ్ళ మీద కాన్సంట్రేట్ చేసినట్టే కదా! వాళ్ళకి అర్హత వచ్చిందని. అందుకనే ధన్యులు వాళ్ళు. నా మీద బరువు మోపాలని అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉన్నాడాయన. అంటే నా మీద అప్పుడప్పుడు అంటే నన్ను పరీక్షించాలని, నా మీద బరువు మోపాలని గుర్తు చేసుకుంటూ ఉండేవాళ్ళు. అప్పుడు నేనేం చేసేవాడినంటే, నేను విశ్వాసపాత్రులందరిని అంటే ఆయన ఎవరినైతే తీసుకొని ఇది స్థాపన చేయడానికి ఆయన ఒక్కడి వల్ల కాదు కదా! అందరూ చాలా మంది సాయం చేయాలి. అట్లా ఉన్న విశ్వాసపాత్రులందరిని అమెరికా హృదయాన్ని దీపింపజేసే ప్రేమను అంటే వాళ్ళలో ఏదైనా సరే ప్రేమను ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళలో ప్రేమని, వస్తున్న వాళ్ళ ప్రేమని అదంతా అన్నమాట. అమెరికా హృదయాన్ని దీపింపజేసే ప్రేమను, భక్తిని, అవగాహనను తలుచుకున్నాను. అంటే వీళ్ళందరిని కూడా నేను తలుచుకున్నాను అని చెప్పేసి చెప్తారనమాట. ఇంకా ఈయన ఏమని చెప్తారంటే ఆయన అడుగుతారు కదా! మీరు సక్సెస్ అయ్యారని అనుకుంటున్నారా అని చెప్పేసి. నా జవాబు మాత్రం అవునని. 1000 సార్లు కూడా నేను అవుననే చెప్తాను. అంటే నేను సక్సెస్ ఇలా ఇట్లాగొచ్చి పాశ్చాత్య దేశంలో వచ్చి ఈ విద్యని నేను సక్సెస్‌ఫుల్ గా చేశానని చెప్తాను అనంటారు. ఆధ్యాత్మిక బంధం అనే ఏకైక శాశ్వత బంధంలో అంటే ఈ ఆధ్యాత్మిక బంధం అంటే అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు కదా! ఈ భారతదేశంలో ఉన్న ఈ నాలెడ్జ్‌ని ఈ అమెరికా దేశంలో, అదే విధంగా యూరోప్‌లో వీటన్నిటిలో కూడా ఈయన ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ విధంగా ఆధ్యాత్మిక బంధం అనే ఏకైక శాశ్వత బంధంలో సన్నిహితమై ఉన్నటువంటి పాశ్చ పాశ్చాత్య ఖండాలని రెండిటిని చూడాలి అన్న నేను కన్న కలలున్నాయి. ఇలా చేయటం వల్ల ఎంతో మిన్నగా నాకు కృషి ఫలిస్తూ వచ్చింది. నేను అనుకున్న దానికంటే నేను కన్న కలల కంటే కూడా ఇంకా ఎక్కువగా నా కృషి ఫలించింది ఈ విషయంలో అని చెప్పేసి చెప్తారన్నమాట. తర్వాత పాశ్చాత్య దేశాల విషయంలో గాఢమైన ఆసక్తి చూపించిన భారతీయ మహాగురువులు కూడా ఈ ఆధునిక పరిస్థితులను బాగా అర్థం చేసుకున్నారు. అదే విధంగా దేశాలన్నింటిలోనూ ఈ పాశ్చాత్య దేశాలు, పాశ్చాత్య విశిష్టత ఉన్నటువంటి కొన్ని సద్గుణాలు ఉన్నాయి కదా! అవన్నిటిని కూడా సమన్వయంగా చేసుకుంటూ ప్రపంచం మెరుగుపడుతుందని వారికి కూడా తెలుసు. అదే విధంగా ప్రతి హ్మ్, భూగోళార్థంలో అంటే ఒకవైపు భూగోళంలో ఉన్న ఒక అర్ధ భాగం అంటే తూర్పు దేశాలకి, అదే విధంగా పడమరలో ఉన్నటువంటి పాశ్చాత్య దేశాలకి రెండిటికి కూడా ఇవ్వగలిగిన సర్వోత్కృష్టమైన అంశాలు కూడా ఉన్నాయి. వీళ్ళు కొన్ని ఇవ్వగలరు, వాళ్ళు కొన్ని వీళ్ళకి ఇవ్వగలరు. ఒకళ్ళకొకళ్ళు పంచుకోగలరు. అవన్నిటిని కూడా సమన్వయం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది అని చెప్పేసి చెప్తారు. అదే విధంగా నేను ప్రపంచ యాత్ర చేసినప్పుడు నేను ప్రజల బాధల్ని గమనించి చాలా దిగులు పడ్డాను అని చెప్తారనమాట. వీళ్ళందరూ ఇంత బాధల్లో ఉన్నారా అని చెప్పేసి ఈయన అంటారనమాట. ఎందుకంటే పాశ్చాత్య దేశంలో బాధ అన్నది ఏంటంటే ముఖ్యంగా భౌతిక తలంలో. అంటే వీళ్ళకి ఆధ్యాత్మికంగా రిచ్ గానే ఉంటారు ఈ తూర్పు దేశాల వాళ్ళు. వీళ్ళ బాధలు ఏంటంటే భౌతికం డబ్బులు లేవనో లేకపోతే ఇంకొకటో అట్లా భౌతిక తలాల్లోనే ఉంటాయి. అంటే ఈ మాయా జగత్తులోకి సంబంధించినవే ఉంటాయి వీళ్ళకి. లేకపోతే ఇల్లు లేదు అట్లాంటివన్నమాట. కానీ పాశ్చాత్య దేశాల్లో మాత్రం అది ఆధ్యాత్మిక తలంలోది అంటారనమాట. అంటే పాశ్చాత్య దేశాల్లో వాళ్ళకి డబ్బు అన్నీ ఉన్నాయి. కానీ ఆధ్యాత్మికత అన్నది వాళ్ళ దగ్గర లేదు. ఈ విధంగా అసంతులితంగా ఉన్నాయి ఈ నాగరికతలు. ఈ 2 పాశ్చాత్య దేశాల్లో, ప్రాచ్యాత్య దేశాల్లో. అట్లాంటి అసంతులిత ఉన్నటువంటి నాగరికతలు బాధాకరమైన ఫలితాలను ఇస్తాయి. అవి అన్ని దేశాలు కూడా అనుభవిస్తూ ఉన్నాయి అని చెప్తారు. భారతదేశము అదేవిధంగా తక్కినటువంటి తూర్పు దేశాలు కూడా అమెరికా వంటి పడమట దేశాల్లో ఉన్నటువంటి లోక వ్యవహార దక్షతని నేర్చుకోవాలి. అంటే వాళ్ళు మనకి లోక వ్యవహార దక్షతని అంటే ఈ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్స్ ని, అదే విధంగా సైంటిఫిక్ డెవలప్‌మెంట్స్ ని వాళ్ళు మనకివ్వచ్చు. దానికి భిన్నంగా మనం ఏం చేయాలి? ఆహ్, మన పాశ్చాత్యులు ఏం చేయాలి? వాళ్ళ జీవితంలో ఆధ్యాత్మిక ప్రతిపాదన జీవితానికి ఈ ఆధ్యాత్మికమైన ఏ బేస్ ఉందో అది అదే విధంగా ఎంతో స్పృహతో దేవుడితో అనుసంధానం చెందటము. అట్లాంటివి వాళ్ళు పాశ్చాత్య దేశాల వాళ్ళు భారతదేశం నుంచి నేర్చుకోవాలి. అదే విధంగా ఎన్నో శాస్త్రీయ పద్ధతులని భారతదేశం, ఇతర పాశ్చాత్య దేశాలు డెవలప్ చేశాయి. దానిని ఈ పడమటి దేశాల వాళ్ళు తెలుసుకోవాలి. అదే విధంగా పడమటి దేశాల నుంచి మనము
వాళ్ళ వ్యవహార దక్షతని మనం నేర్చుకోవాలి అని చెప్తారు అనమాట. అదే విధంగా సర్వ సమగ్ర నాగరికత అంటే రెండు విధాలుగా డెవలప్ అయిన నాగరికత. ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్స్, వ్యవహార దక్షత ఉండి ప్లస్ ఆధ్యాత్మికమైన డెవలప్మెంట్ కూడా ఉన్న సర్వ సమగ్ర నాగరికత అనేది అసంభవమైనది కాదు. అది ఎందుకంటే అది అనేక వేల సంవత్సరాలు భారతదేశము ఆధ్యాత్మికంగాను ఆధ్యాత్మిక తేజస్సును విస్తరించేసింది. అదే విధంగా భౌతిక సంపత్తి అంటే ఎంతో సంపత్తి, భారతదేశంలో ఎంతో సంపద ఉండేది. అందరూ వచ్చి దోచుకోవటానికి ట్రై చేశారు కదా, చేశారు. సో దోచుకుపోయారు కూడా. సో అట్లా అంటే రెండు ఉన్న అటు ఆధ్యాత్మిక తేజస్సుకు భౌతిక సంపత్తికి కూడా కాణాచిగా ఉండేది భారతదేశము అనేక వేల సంవత్సరాలు. కాకపోతే ఈ సుదీర్ఘ భారతదేశ చరిత్రలో గత 200 సంవత్సరాలు మాత్రము కర్మ వల్ల అంటే ఒక క్రియేట్ చేసుకున్న కర్మ వల్ల పేదరిక దేశంగా ఉంది. అది తాత్కాలికమైన అవస్థే భారతదేశానికి అన్న తాత్కాలిక అవస్థలో ఉంది భారతదేశం అని చెప్పి భారతదేశ సంపదలు అన్నవి మనం శతాబ్దాల తరబడి ప్రపంచంలో వినిపిస్తున్న నానుడే. అంటే భారతదేశంలో అన్ని సంపదలు ఉన్నాయి అంటే ఎంతో మంది ఇప్పుడు వాస్కోడిగమా వీళ్ళందరూ కూడా అట్లాగే వెతుక్కుంటూ వస్తారు కదా. ఈ భారతదేశ సంపదల కోసమే వస్తారు వాళ్ళందరూ. అదే విధంగా మనకి బ్రిటిష్ వాళ్ళు కూడా మనల్ని చాలా రోజులు పరిపాలిస్తారు. ఇదంతా సంపదల కోసమే కదా. ఎన్నో ముస్లిం రాజులు మన మీద దండయాత్రలకు వచ్చి దోచుకొని పోతారు. ఇదంతా కూడా భారతదేశంలో సంపదలు ప్లస్ ఆధ్యాత్మిక కూడా ఉండేది అని చెప్తారు. ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు భౌతికము సమృద్ధి అంటే భౌతికంగా సమృద్ధి, ఆధ్యాత్మికంగా కూడా సమృద్ధి ఉండాలన్నమాట. అదంతా కూడా దేనికంటే రుజు ప్రవర్తన, సహజ రుజు ప్రవర్తనకి అంటే కరెక్ట్ గా కనుక మంచిగా కనుక ప్రవర్తన ఉంటే దానికే ఇది ఒక గొప్ప ఉదాహరణ అవుతుంది. భౌతికము ఆధ్యాత్మికంగా అన్నది విశ్వధర్మానికి కరెక్ట్ గా ఉంది, సహజ రుజు ప్రవర్తన ఉంది అనటానికి ఒక సాక్షులు లాంటివి అని చెప్తారనమాట. ఎందుకంటే దైవం కానీ అదేవిధంగా సుసంపన్నమైన ప్రకృతి కానీ పిసినారిది కాదు. అందుకనే రెండు ఇస్తారు. దైవాన్ని నమ్ముకున్నప్పుడు అటు సంపదలు వస్తాయి, ఆధ్యాత్మికంగా కూడా డెవలప్ అవ్వటం జరుగుతుంది అని చెప్పేసి చెప్తారు. తర్వాత ఇంకేంటంటే మానవులు పారంపర్యంగా వచ్చే ప్రతి జన్మలో మానవుడు ఏంటంటే భౌతిక పరిస్థితులను దాని మీద ఆధిపత్యాన్ని సంపాదించుకొని తద్వారా పరమాత్మకు వ్యక్తం చేయాలి అనేసి అనేక మార్గాలు తెలుసుకోవాలని చెప్పేసి ఈ భూమి మీద జన్మలు తీసుకుంటూ ఉంటారు. అంటే ప్రతి జన్మలో కూడా భౌతిక పరిస్థితులను అదుపులో తీసుకొని దాని మీద ఆధిపత్యం సంపాదించి అనంతమైన మార్గాల ద్వారా భగవంతుని వ్యక్తం చేయాలి అని చెప్పేసి ఈ భూమి మీదకి రావడం జరుగుతుంది ఈ ప్రతి మానవుడు అని చెప్పేసి హిందూ పవిత్ర గ్రంథాలు ఘోషిస్తూ ఉన్నాయి. అది ఈ రెండు కూడా పాశ్చాత్యులు కానీ అదేవిధంగా ప్రాచ్య దేశాలు, తూర్పు పడమట దేశాలు ఈ రెండు కూడా ఈ మహాసత్యాన్ని రకరకాల మార్గాల్లో తెలుసుకుంటూ ఉన్నాయి. ఎందుకంటే పాశ్చాత్యులు దాన్ని ఎలా తెలుసుకుంటూ ఉన్నారు, ఒక శక్తి ఇంకొక రకరకాల శక్తులుగా మారుతుందని వాళ్ళు సైంటిఫిక్ గా తెలుసుకున్నారు. అదే విధంగా మనం ఏంటి అదే విషయాన్ని ఆధ్యాత్మికంగా తెలుసుకుంటూ ఉన్నాం. తర్వాత భగవంతుడు భూమి మీద కనుక ఉన్న తన సంతానము దారిద్ర్యము, రోగము, ఆత్మజ్ఞాన రాహిత్యము లేనటువంటి ప్రపంచ నాగరికతను సాధించాలని కనుక ప్రయత్నిస్తే ఆయనకు కూడా సంతోషంగానే ఉంటుంది కదా. ఈ విషయంలో మనం ఏం సందేహపడక్కర్లేదు, ఆయన కూడా డెఫినెట్ గా సంతోషపడతారు. ఎప్పుడు దారిద్ర్యాన్ని, రోగాన్ని, ఆత్మజ్ఞాన రాహిత్యం లేకుండా ఉండటాన్ని కనుక అంటే దారిద్ర్యము, రోగం అన్నది భౌతిక తలంలో, ఆత్మజ్ఞాన రాహిత్యము ఆధ్యాత్మికతకి సంబంధించింది అన్నమాట. అవన్నీ బ్యాలెన్స్ చేస్తే భగవంతుడు కూడా చాలా సంతోషిస్తాడు. ఇవన్నీ అసలు మనుషుల్లో ఎందుకు పోయాయి, ఇప్పుడు ఈ బ్యాలెన్స్ ఎందుకు పోయిందంటే మానవుడికి తన దివ్యశక్తుల విషయంలో ఏర్పడ్డ మరుపు, అంటే మర్చిపోయాడు తనకన్నా దివ్యశక్తులు ఉన్నాయని. అందువల్లే రకరకాల బాధలకి కారణమవుతూ ఉంది. తనకిచ్చిన స్వతంత్ర ఇచ్చని అతను దుర్వినియోగం చేస్తున్నాడు. భగవంతుడు ఇచ్చిన స్వతంత్ర ఇచ్చని దుర్వినియోగం చేస్తున్నాడు. అందుకనే రకరకాల బాధలు కలుగుతున్నాయి. అదే విధంగా ఈ సమాజంలో ఉండే చెడులకి మనం ప్రతి మనిషిని బాధ్యత ఎందుకంటే ఇప్పుడు చెడు జరుగుతూ ఉందంటే అందరూ చేస్తేనే, లేకపోతే ఏదో విధంగా చేస్తూ ఉన్నా లేక చేసేటప్పుడు చూస్తూ ఉన్నా కూడా అది కూడా బాధ్యతే కదా. అంటే ఆ విధంగా చెడుకి ప్రతి ఒక్కళ్ళే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్తారు. ఇప్పుడు ఒక ఆదర్శ రాజ్యం ఉందనుకోండి, అంటే యూటోపియా అంటారు ఇంగ్లీష్ లో. అంటే అన్ని ఆధ్యాత్మికంగా, భౌతికంగా అన్ని మంచి సమృద్ధిగా ఉండే రాజ్యం అన్నమాట అది. అట్లాంటి రాజ్యం ఏంటంటే
పౌరుల పౌరుల యొక్క అందులో ఉండే అంటే పౌరులు అంటే అందులో ఉండే మనుషుల యొక్క సద్గుణాలతో పుష్పించాలి అని అంటే అట్లాంటి రాజ్యం రావాలి అని అంటే ప్రతి మనిషి హృదయంలోనూ అది ముందు మొలకెత్తాలి. అంటే మంచితనం అన్నది, ఆదర్శం అన్నది ప్రతి మనిషి హృదయంలోనూ ముందు మొలకెత్తి అప్పుడు పుష్పిస్తుంది అది. అప్పుడే ఆదర్శ రాజ్యం ఏర్పడుతుంది అనమాట. అప్పుడు ఏదైతే ఆంతరిక సంస్కరణలు జరిగాయి అనుకోండి, సహజంగా ఏమవుతాయి, బాహ్యమైన వాటికి కూడా దారితీస్తాయి. ముందు అంతరంగంగా జరిగితే బాహ్యంగా కూడా ఆ డెవలప్మెంట్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అదే విధంగా తనను తాను సంస్కరించుకున్నాడు అనుకోండి, ఎవరైనా వేలాది మందిని కూడా సంస్కరించగలడు. అంటే ఆధ్యాత్మికంగా ఒకళ్ళు ఎదిగితే అతను వేలాది మందిని కూడా సంస్కరించగలడు. అది ఆ ఆదర్శమైన ఒక సొసైటీ రావాలి అని అంటే, ఆ బ్యాలెన్స్ రావాలి అని అంటే అది అందరి బాధ్యత. అందులో చెడు జరిగిందంటే కూడా అందరి బాధ్యతే అని చెప్పేసి చెప్తారన్నమాట. అదే విధంగా ప్రపంచంలో ఉన్న పవిత్ర గ్రంథాలన్నీ కూడా కాల పరీక్షకు నిలిచి ఆ మనిషిని ఊర్ధ్వగతికి అంటే అది బాగా డెవలప్ అవ్వాలి అని చెప్పే విషయంలో ఒకే విధంగా చెప్తున్నాయి. అన్ని గ్రంథాలు కూడా ఒకే సారాన్ని మనకి అందిస్తూ ఉన్నాయి అని చెప్తారు. అయ్యి నా గురుగారు ఏమంటారంటే, నా జీవితంలో అన్నిటికంటే నేను ఆనందంగా గడిపిన టైం ఎప్పుడంటే, నేను కొత్త నిబంధన బైబిల్‌లో ఉన్నటువంటి న్యూ టెస్టమెంట్‌కి వ్యాఖ్యానం రాస్తారనమాట ఈయన. వ్యాఖ్యానం రాసినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అని చెప్తాడనమాట. అదేంటంటే 20 శతాబ్దాల పాటు క్రీస్తు యొక్క మాటలు అపార్థానికి గురయ్యాయి. అందులో ఉన్న నిజమైన అర్థాలను తరచి చూడడానికి నాకు దారి చూపించమని ఒకసారి ఈయన గాఢంగా క్రీస్తుని ప్రార్థిస్తారనమాట. అది రాసేటప్పుడు. అప్పుడు ఒక రోజు రాత్రి ఆ ఎన్సినటస్ ఆశ్రమంలో ఉన్నప్పుడు ఇది జరుగుతుందనమాట. మౌనంగా ప్రార్థనలో మునిగినప్పుడు ఆయన గదంతా ఇంద్రనీలమణి కాంతితో నిండిపోతుందనమాట. అంటే ఒక నీలి కాంతితో నిండిపోతుంది. నిండిపోయినప్పుడు ఆ పుణ్యమూర్తి యేసు ప్రభు తేజమయ రూపం ఈయనకి కనిపిస్తుంది. యేసుక్రీస్తు ఈయనకి కనిపిస్తారనమాట. ఆయన ఎలా ఉంటారంటే పాతికేళ్ల యువకుడిలా ఉంటారు. పల్చని గడ్డము, మీసికట్టుతో ఉంటారనమాట. ఆ తర్వాత మధ్యపాపుడు తీసి ఉంటుంది. నల్లటి పొడుగట్టు చుట్టూ వెనకకి వేలాడు వేసి ఉంటుందన్నమాట. అక్కడ ఏంటంటే ఆయన తల చుట్టూ ఒక బంగారు వన్నెలో ఒక తేజప్రభ ఉంటుందన్నమాట. ఆయన తలకి వెనకాల క్రీస్తు అలా కనిపిస్తారనమాట. ఆయన నేత్రాల శాశ్వతమైన అద్భుత కాంతితో ఉజ్వలంగా ప్రకాశిస్తూ ఉంటాయన్నమాట. అవి చూస్తూ ఉంటేనే ఈయన ఆ కళ్ళు అనంత రీతులుగా మారిపోతూ ఉంటాయి. రకరకాల రీతులుగా మారిపోతూ ఉంటాయి అన్నమాట. ఆ ప్రతి మార్పులో ఈయనకి ఆ దివ్య పరిణామంలో ఈయనకి ఏదో ఒక జ్ఞానము ఆ ఈయన యొక్క అవగాహన సహజావబోధన అంటే ఈయన కాన్షియస్ ద్వారా ఈయనకి అర్థమవుతూ ఉంటుంది అనమాట. మారుతున్న ప్రతి రీతిలో కళ్ళల్లో మారుతున్న ప్రతి రీతిలో ఒక జ్ఞానం ఈయనకి అందుతూ ఉంటుంది అనమాట. అదే విధంగా ఆయన యొక్క భవ్య దృష్టిలో అనేక కోట్ల లోకాలను భరించే శక్తి కూడా ఈయనకి అనుభూతి అవుతుంది అనమాట. అదే టైంలో ఆయన ఒక పాత్ర అనమాట, పవిత్ర పాత్ర ఒకటి క్రీస్తు నోటి దగ్గర కనిపిస్తుంది. అది మెల్లగా కిందకి దిగుతూ దిగుతూ వచ్చి మళ్ళీ గురువుగారి పెదవుల దగ్గరికి వచ్చి మళ్ళీ క్రీస్తు దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఈయనకి మంచి ఒక ఆధ్యాత్మిక మధువుని అందించారనమాట. కొన్ని క్షణాల తర్వాత ఏంటంటే ఆయన మధురమైన వాక్కులు ఇంత మాట్లాడతారు అనమాట. క్రీస్తు మాట్లాడతారు, కానీ అవి ఇక్కడ చెప్పరు ఆయన. అవి గుండెల్లోనే పదిలిపరుచుకోగలిగినంత వ్యక్తిగతమైనవి యేసుక్రీస్తు గురుగారితో మాట్లాడారంట. సో ఆయన ఈ న్యూ టెస్టిమెంట్ రాస్తున్నప్పుడు యేసుక్రీస్తుతో ఆయనకి కలిగిన అనుభవాన్ని మనకి ఇక్కడ చెప్పారనమాట. అదే విధంగా 1950లోను 1951లోను ఈయన ఏంటంటే కాలిఫోర్నియాలో ఉన్నటువంటి మొజావే ఎడారి దగ్గర ఒక ప్రశాంతమైన ఆశ్రమంలో చాలా కాలం గడుపుతారనమాట. ఆ ఆశ్రమంలో ఈయన ఏం చేస్తారంటే భగవద్గీతని అనువాదం చేసి యోగ శాస్త్రంలో వివిధ మార్గాలను చూపే వివరమైన వ్యాఖ్యానం ఒకటి రాస్తారు. దీని బుక్ పేరు ఏంటంటే గాడ్ టాక్స్ విత్ అర్జున. ఆ భగవద్గీతకి ఈయన ఒక వ్యాఖ్యానం రాస్తారనమాట. ఈ భగవద్గీత అన్నది మనకందరికీ తెలుసు. ఈ ప్రపంచంలోని పవిత్ర రిలీజియస్ టెక్స్ట్ లో ఒక మహాగ్రంథం ఇది. అందులో కూడా భగవద్గీతలో కూడా 2 సార్లు ఈ క్రియ యోగ గురించి ఉంటుంది. అంటే యోగం గురించి ఉంటుంది, ధ్యానము యోగాల గురించి ఉంటుంది. అది ఆచరణ సాధ్యము నీతిపరము ఆయన ఉద్బోధని ఇస్తూ ఉంటుంది మనకి. అక్కడ మనకి తెలిసేది ఏంటంటే ఈ ఈ ఈ మహా మాయతో నిండినటువంటి ఈ స్వప్నలోకంలో, ఈ స్వప్నలోకం అనే ఈ
ఈ లోకంలో, మహాసాగర లోకంలో ఊపిరి అనేది, ఊపిరి అంటే ఇంక శ్వాస తీసుకోవటము, శ్వాస వదలటము అన్నది మానవ రూపాలకి, అదే విధంగా అనేక రకమైనటువంటి జంతు లోకము కానీ అన్ని ఉంటాయి కదా, అన్ని లోకాలకి అదొక ఒక సీక్రెట్ అన్నమాట. అంటే ఊపిరి ఉందంటే వాళ్ళు ఆ శక్తి అక్కడ, మనిషి ఉంటే, మనిషి శరీరం ఉంటే అందులో ఊపిరి ఉండాలి, లేకపోతే ఇంకా అది మనిషి కాదనమాట. అట్లాగే మన జంతువుల్లో కూడా ఊపిరి ఉంటే ఆ పర్టికులర్ జంతువు అవుతుంది అనమాట. అట్లాగే అట్లాగే ఆ చైతన్యాన్ని ఇచ్చే సీక్రెట్ అన్నమాట ఊపిరి అన్నది. ఆ మనిషి రూపాలకి ఒక వైయక్తిక తరంగాల ద్వారా చైతన్యాన్ని ఇచ్చే ఒక విశిష్టమైన ఒక సీక్రెట్. ఊపిరి అన్నది ఒక సీక్రెట్ అన్నమాట. మనిషి ఆ, మనిషి మనిషి జీవితానికి. ఆ తర్వాత భగవంతుడు ఏం చేస్తాడంటే, కృష్ణుడు ఇక్కడ చెప్తాడు అనమాట. కృష్ణుడు ఇంకా ఏం చెప్తాడంటే, మానవుడు మానవుడిని తన ప్రత్యేకమైన అస్తిత్వం అనే బాధాకర స్వప్నం నుంచి, అంటే ప్రత్యేకమైన అస్తిత్వం అంటే నేను ఆత్మని, మనిషిని, లేకపోతే నేను సపరేట్ గా ఉన్నాను అట్లాని కాకుండా, ఆ ఆ బాధాకరమైన స్వప్నంలోంచి మేల్కొల్పాలంటే నువ్వు ఆత్మవి, ఇదంతా ఆత్మతో అంతా కూడా భగవంతుడితో కనెక్ట్ అయి ఉంది అని చెప్పాలి అంటే, తాత్వికమైన జ్ఞానము, నైతిక జ్ఞానము ఒకటే చాలదు. ఆ యోగి తన శరీరాన్ని స్వాధీనం చేసుకోవాలి అని చెప్పి, అలా స్వాధీనం చేసుకున్నప్పుడు, ఇచ్ఛానుసారంగా స్వాధీనం చేసుకున్నప్పుడు శుద్ధ శక్తిగా మార్చడానికి వీలవుతుంది అనే ఒక పవిత్ర శాస్త్రాన్ని ఈ ఈ ఈ గీతలో సీక్రెట్ గా చెప్పారు కృష్ణ భగవానుడు అని చెప్పి చెప్తారనమాట. అట్లాంటి అద్భుతమైన యోగ శక్తిని ఆధునిక శాస్త్రవేత్తలు కూడా సైద్ధాంతిక పరంగా నిరూపించారు అని అంటారు. అది ఎలాగంటే, ఇప్పుడు శాస్త్రవేత్తలు చెప్తారు కదా, ఒక శక్తి నుంచి ఇంకొక శక్తికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు మనకి ఎలక్ట్రిసిటీ ఉంది, ఎలక్ట్రిసిటీ లైట్ లో వెలుగుగా కనిపిస్తుంది. అదే విధంగా ఇప్పుడు ఏదైనా మిషన్ తిప్పుతూ ఉంటే ఒక మెకానికల్ ఎనర్జీగా కనిపిస్తుంది. అదే విధంగా మనము హీటర్ పెట్టుకుంటే వేడిగా కనిపిస్తుంది. అట్లా అంటే శక్తి అట్లాగా మారుతూ ఉంటుంది. అదే విధంగా ఆధ్యాత్మికంగా కూడా మనకి ఆత్మశక్తి రకరకాల విధాలుగా మారుతుంది. అంటే వాళ్ళు ఆధ్యాత్మికంగా ఒక విధంగాను, అదే విధంగా పాశ్చాత్య దేశంలో ఉన్నటువంటి ఆధునిక శాస్త్రవేత్తలు ఇంకొక విధంగాను ఈ శక్తిని గురించి నిరూపించారు అని చెప్పేసి చెప్తారు. ఇప్పుడు ఈ యోగ శాస్త్రం అనేది మనకు అంతర్మానవులు ఉపయోగించుకోవచ్చు. మన హిందువులు లేకపోతే భారతదేశంలో వాళ్ళనే కాదు, అందరు కూడా ఉపయోగించుకోవచ్చు. అట్లాంటి గొప్ప దాన్ని హిందూ పవిత్ర గ్రంథాలు ఆ కీర్తించాయి అని చెప్పేసి చెప్తారు. ఇదే విధంగా ఏదైనా అంటే ఫార్మల్ గా యోగ పద్ధతులు పాటించకపోయినటువంటి, ఇట్లాగే అంటే ఒక విధమైన ఏ విధమైన యోగ పద్ధతులు పాటించకపోయినా కూడా ఈ శ్వాస యొక్క రహస్యం అంటే ఊపిరే మన ఈ మనుగడకి ఆధారము, దానిలోనే ఏదో సీక్రెట్ ఉంది అని చెప్పేసి ఆ శ్వాస రహస్యాన్ని మహాభక్తులైన కొందరు హైందవేతరుల మార్మికులకు కూడా ఆ తెలుసు. వాళ్ళ విషయంలో కూడా రుజువైంది అని చెప్పి చెప్తారనమాట. ఎందుకంటే క్రైస్తవులు, ముస్లిం మతాలు వంటి ఇతర మతాలలో ఉన్న సాధువులు కూడా కొందరికి ఊపిరి లేకుండా, కదలిక లేకుండా సమాధి స్థితిలో ఉండటం గమనించడం జరిగింది వాళ్ళని కూడా. ఆ స్థితి రానిదే ఎవరికి కూడా, అంటే ఊపిరి లేకుండా సమాధి స్థితిలోనికి వెళ్ళినప్పుడు, అంటే శ్వాస ఆడుతున్నంతసేపు మనము ఈ లౌకిక ప్రపంచంలోనే ఉంటాము. శ్వాస ఎప్పుడైతే, అంటే బ్రతుకున్నప్పుడే, శ్వాస గనక లేకుండా కదలిక ఆగిపోతే అంటే సవికల్ప సమాధి అంటారు అనమాట. అట్లాంటి స్థితిలోనే మనము దైవ సాక్షాత్కారము జరుగుతుంది. అది ఒక ప్రథమ దశ, అది దైవ సాక్షాత్కారానికి ఒక ప్రథమ దశ అని చెప్పేసి చెప్తారు. అంటే ఊపిరి ఉంటే మనిషి ఉన్నట్లు, అదే విధంగా ఊపిరి బ్రతికి ఉండే, ఊపిరి ఆగిపోయినప్పుడు దైవ సాక్షాత్కారానికి అది వీలు కల్పిస్తుంది అనమాట. అంటే ఊపిరిలోనే సీక్రెట్ ఉంది అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అదే విధంగా ఒక సాధువు కనుక నిర్వికల్ప సమాధి స్థితికి కనుక వెళితే మాత్రం, అతను ఊపిరి తీసుకోకపోయినా, నిశ్చలంగా ఉన్నా సరే కూడా అతను ఈశ్వరుడిలో ప్రతిష్ఠితం అయ్యే ఉంటాడు. అట్లా కాకుండా ఇనిషియల్ స్టేజెస్ లో మాత్రం సవికల్ప సమాధి స్థితికి వెళ్తున్నప్పుడు మాత్రం, ఊపిరి ఆగిపోతున్నప్పుడు మాత్రమే ఆ దైవంతో అనుసంధానం అవుతుంది అని చెప్తారు. అంటే ఊపిరి అన్నది ఒక సీక్రెట్ దైవానికి అనుసంధానం అవ్వటానికి అని చెప్పేసి చెప్తారు అనమాట. అదే విధంగా ఇప్పుడు ఒక పాశ్చాత్య ఒక సాధువు, ఒక గొప్ప క్రైస్తవ
మార్మికుడు ఉంటారనమాట, బ్రదర్ లారెన్స్ అని చెప్పేసి 17వ శతాబ్దంలో. ఆయన చెట్టును చూస్తూనే ఆయనకి దైవ సాక్షాత్కారం కలిగిందంట. అంటే ఒకదాన్ని అలా చూస్తూ ఉన్నప్పుడు కూడా మన చాలా మందిని చెట్టుని చూస్తుంటారు, కానీ చెట్టును సృష్టించిన వాడి, చెట్టుని చూస్తూ ఆ సృష్టికర్తని చూసిన వ్యక్తి మాత్రం ఆయనే అని చెప్పేసి చెప్తారన్నమాట. కాకపోతే ఒక ఎంతో మందికి ఇప్పుడు అంత భక్తి ఉంటే తప్ప ఆ సృష్టికర్తను తెలుసుకుని శక్తి చాలదు. ఎంతో భక్తి ఉండాలి మనం తెలుసుకోవాలి అంటే. అంటే చాలా మంది కూడా అంత గొప్ప భక్తి శ్రద్ధలను పాటించడానికి చేయటానికి కూడా వాళ్ళు పనికిరారు. కానీ పాశ్చాత్య దేశాల్లో కానీ ఉమ్, ప్రాచ్య దేశాలలో కానీ అన్ని మతాలలో కొంతమంది వాళ్ళకి మాత్రం అది అప్రయత్నంగా వచ్చింది. దేవుణ్ణి చూసే శక్తి అప్రయత్నంగా వచ్చింది. కానీ అట్లా అని చెప్పేసి సామాన్య మానవుడికి దైవ సంధాన అవకాశం లేదు అంటానికి కూడా లేదు. అది ఎట్లాగా వస్తుంది దైవానుసంధానం అంటే నార్మల్ మనిషికి ఆ ఆత్మ గురించి తను ఆత్మను తెలుసుకోవటానికి క్రియయోగ అంటే క్రియయోగ ప్రక్రియలు అంటే శ్వాసకి సంబంధించినటువంటి ధ్యానాన్ని, అంటే శ్వాస మీద ధ్యాస కానీ క్రియయోగ కూడా శ్వాస మీదే ఉంటుంది. శ్వాసానికి సంబంధించినటువంటి చేయటము, తర్వాత నిత్య జీవితంలో నైతిక నియమాలను పాటించటము, ఆ రెండే కాకుండా అంటే ఒక యోగ పద్ధతిని నిత్యము ప్రాక్టీస్ చేయాలి. అదే విధంగా ఆ యోగ పద్ధతిలో కూడా శ్వాసకు సంబంధించినవి ఉండాలి. నిత్య జీవితంలో నైతిక నియమాలను పాలన చేస్తూ ఉండాలి. అవి చేస్తూ ఈశ్వర నిన్ను తెలుసుకోవటానికి తప్పించిపోతున్నానయ్యా అని చెప్పేసి చిత్తశుద్ధితో మొరపెట్టుకునే సామర్థ్యం ఉండాలి. ఈ మూడు చేయాలన్నమాట. అప్పుడు సామాన్య మానవుడు కూడా దైవంతో అనుసంధానం కాగలడు. ఒకటి క్రియయోగ లాంటిది, ఊపిరితో సంబంధించినటువంటి యోగ ప్రక్రియ చేయటము, నిత్య జీవితంలో నైతిక నియమాలను పాటించటము, ఇంకొకటి ఏంటంటే ఈశ్వరుని చూడాలని తప్పించిపోవటం అనమాట. చిత్తశుద్ధితో మొరపెట్టుకునేట్టుగా కనుక్కుంటే దైవంతో అనుసంధానం అవుతుంది అని చెప్పేసి చెప్తారనమాట. అదేవిధంగా ప్రతిరోజు సాధన చేయటానికి వీలైన ఒక శాస్త్రీయ పద్ధతి మాత్రమే దైవానుసంధానాన్ని కలిగిస్తుంది. అదే ఈ యోగం యొక్క విశ్వజనీయ ఆకర్షణ. అంటే యోగం అన్నది ఒక పద్ధతి కదా, దాంట్లో ఉన్న ఈ ఆకర్షణ ఏంటంటే ప్రతిరోజు సాధన చేయటానికి మనకి వీలవుతుంది అని చెప్పేసి చెప్తారు. అదే విధంగా భారతదేశంలో ఏంటంటే ఈ జైన గురువులు ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా తీర్థంకరులు అంటారు, అంటే మార్గదర్శులు అంటారు అనమాట. అలా అని ఎందుకంటారంటే వాళ్ళని సంసార కర్మ చక్ర బంధంలో, అంటే జనన మరణాలు పునరావృతం అవ్వటము అన్న భయంకరమైన సముద్ర తుఫాన్ల నుంచి రక్షిస్తారు, దారి చూపిస్తారు కాబట్టి వాళ్ళని మార్గదర్శులు అని అంటారు అనమాట. తర్వాత ఈ ప్రపంచంలో లీనమై ఉంటాడు కదా మనిషి, అట్లా లీనమై ఉన్నప్పుడు దేవుడికి అతను శత్రువు. అంటే ప్రపంచానికి స్నేహితుడైనప్పుడు దేవుడికి అతను శత్రువు అవుతాడు. దేవుడికి కనుక స్నేహంగా అవ్వాలంటే ఈ ప్రాపంచికమైనటువంటి ఈ మాయలోంచి తనని దౌర్బల్యానికి గురి చేసేటువంటి దుష్కర్మ ఫలాల నుంచి అతను విజయం సాధించాల్సి ఉంటుంది అని చెప్పి చెప్తారన్నమాట. అదే విధంగా ఇంకొక మార్గం ఏంటంటే కఠోర కర్మ సూత్రాన్ని గురించిన జన్మ. అంటే కర్మ ఎలా పనిచేస్తుంది, ఇప్పుడు మనము ఈ కళల్లో ఇదే కదా చూస్తాము, ఒక కర్మ చేస్తే మనకి ఈ ప్రాబ్లం వస్తా ఉంది అని మనం చూస్తాం కదా. అంటే ఆ కర్మల సూత్రాన్ని కనుక, జ్ఞానాన్ని కనుక తెలుసుకుంటే అప్పుడు ఆ బంధాల నుంచి, కర్మ బంధాల నుంచి విడిపడిపోయి, అంటే మనం కర్మ చేస్తే అవుతుందని తెలిసినప్పుడు మనం కర్మలు చేయము కదా, అట్లా బంధాల నుంచి విడిపడి చివరికి విముక్తి సాధిస్తాడు. విముక్తి సాధించటానికి మనిషికి అవకాశం వస్తుంది అని చెప్పేసి చెప్తారన్నమాట. ఈ కర్మల దాస్యం ఎందుకు వస్తుంది అంటే, కర్మలకి మనిషి ఎందుకు దాస్యం అవుతాడంటే మాయ వల్ల అంధకారంలో ఉండిపోయేసి మనసుల్లోని కోరికలలో ఈ కర్మలు చెయ్యాలి అని చెప్పేసి బలంగా మనిషి ఫీల్ అవుతాడు అనమాట. దానివల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తర్వాత ఏంటంటే యోగి మాత్రం మనోనిగ్రహంతో ఉంటాడు, అందువల్ల ఈ దేవుడితో అనుసంధానం అవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి చెప్తాడు. తర్వాత భూమి మీద మనుషుడు ఎందుకు వచ్చాడు, పుట్టడం ఎందుకు జరిగిందంటే ఒకే ఒక ప్రయోజనం ఏంటంటే, మెయిన్ ప్రయోజనము ఈ జీవన్ మరణాల నిగూఢ రహస్యాన్ని ఛేదించడానికే మనిషి ఈ భూమి మీద పుడతాడు. అది కూడా ఎట్లా ఉందంటే ఈ నిగూఢ రహస్యము శ్వాసతో ముడిపడి ఉంది, శ్వాస మీదే ఇది ముడిపడి ఉంది అని చెప్తారు అనమాట. ఊపిరి లేదు అంటే చనిపోయినట్టు కదా.
అందుకని ఈ సనాతన ఋషులు ఏం చేశారంటే అదే అంటే ఈ శ్వాస మీద ధ్యాస లేకపోతే క్రియాయోగము రకరకాల శ్వాస పద్ధతులను ఈ భారతదేశ ఋషులు ఈ శ్వాస యొక్క సీక్రెట్ ని కనిపెట్టి రకరకాలుగా ఒక సహేతుక శాస్త్రంగా దీన్ని రూపొందించారు. అంటే శ్వాస అన్నది అంత ఇంపార్టెంట్ అన్నమాట. ఇవాళ చూడండి మనం అనుకోకుండా కూడా శ్వాసకి సంబంధించినటువంటి హనుమంతుడితో ధ్యానం కూడా చేశాం కదా. హనుమంతుడు అంటే కూడా ఈ శ్వాసకి సంబంధించిన వాయుపుత్రుడు కదా ఆయన. వాయుపుత్రుడు అంటే మనం కూడా ఈ శ్వాస ద్వారా వచ్చినటువంటి వాయుపుత్రులు అన్నమాట. తర్వాత ప్రపంచానికి భారతదేశానికి అందించడానికి ఏమీ లేకపోయినా సరే కూడా ఈ క్రియాయోగము అంటే ఇట్లా అంటే ఈ యోగ శాస్త్రం అన్నది ఒకటి చాలు భారతదేశాన్ని ప్రపంచానికి అందించడానికి. ఎంతో రాయల్ గా అందించగలదు భారతదేశానికి, భారతదేశం అన్ని దేశాలకి అని చెప్పి చెప్తారన్నమాట. ఇప్పుడు ఈ శరీరానికి ఆత్మకు ఉన్న లింక్ ఏంటంటే సూక్ష్మమైన లింక్ గానే ఈ దేవుడు ఈ ఊపిరిని కల్పించాడు కల్పించాడు అని హిబ్రూ ప్రవక్తలకు కూడా తెలుసు అని చెప్తారన్నమాట. అంటే ఈ క్రిస్టియన్స్ వాళ్ళకు కూడా తెలుసు అని చెప్తారన్నమాట. ఎందుకంటే బైబిల్లో జెనసిస్ అనే ఒక బుక్ లో ఏముంటుందంటే ప్రభువైన దేవుడు నేల మీద మట్టిలోంచి మనిషిని చేసి ఆయన ముక్కుల్లోకి ప్రాణవాయువు ఊదాడు అని ఉంటుంది అనమాట. అప్పుడు మనిషి జీవించే ఆత్మ అయ్యాడు అని ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? ఈ శరీరానికి ఆత్మకి అనుసంధానం ఈ ఊపిరి అనేది తెలుస్తుంది అనమాట. తర్వాత ఈ ఊపిరి ద్వారానే ఈ మనిషి ప్రాణశక్తి అంటే ఆత్మ ప్రసారం చేసేటువంటి ప్రాణశక్తి ఊపిరి ద్వారానే రకరకాల మనుషుల యొక్క రక్త మాంసాలలోకి ప్రవేశిస్తూ సూక్ష్మ ప్రాణశక్తుల్ని విడుదల చేసి అవన్నీ కూడా మనిషి అంటే సక్రమంగా పనిచేసేటట్టుగా చేస్తుంది అని చెప్పి చెప్తారన్నమాట. ఆత్మ అనే మూలం నుంచి ప్రతి మాంసకణంలో కూడా ప్రాణం ప్రతిబింబిస్తూ ఉంటుంది. అంటే దానికి శ్వాస ద్వారానే అనుసంధానమై ఉంటుంది అని చెప్పేసి చెప్తారన్నమాట. మానవుడు చేతన స్థితి ఏంటంటే శరీరం యొక్క శ్వాసల స్పృహ ఉన్నప్పుడు మానవుడు చేతన స్థితిలో ఉంటాడు. అంటే మనం నార్మల్ గా ఉన్నప్పుడు శరీర శ్వాసల స్పృహ ఉంటుంది అనమాట. నిద్రలో ఏమవుతుంది? మనం మంచిగా నిద్రపోతున్నప్పుడు అవచేతన సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళిపోతాం అనమాట. అప్పుడు ఏంటంటే తాత్కాలికంగా శరీర శ్వాసల నుంచి మానసికంగా తాత్కాలికంగా మనము వేరుపడిపోతాం అనమాట. అది అవచేతన స్థితి. అంటే మానవ మనుగడ అనేది శరీర శ్వాస మీద ఆధారపడి ఉంది అని ఉన్నటువంటి ఒక భ్రమ నుంచి తొలగించేది అధిచేతన స్థితి, అంటే సూపర్ కాన్షియస్ స్టేట్ అన్నమాట. మామూలు నార్మల్ కాన్షియస్ స్టేట్ లో శరీరము శ్వాస అనేది ఉంటుంది. నిద్రపోతున్నప్పుడు సబ్ కాన్షియస్ లో తాత్కాలికంగా శరీర శ్వాసకి మనము దూరంగా ఉంటాము. అది కానీ ఇంకా సూపర్ కాన్షియస్ స్టేట్ లో మాత్రము ఈ శరీరం మీద శ్వాస మీద ఆధారపడలేదు మనుగడ అనే భ్రాంతి నుంచి మనం ఆధారపడి ఉంది అన్న భ్రాంతి నుంచి మనము వేరుపడతాము అని చెప్పేసి చెప్తాడు అనమాట. ఎందుకంటే దేవుడు చూడండి, దేవుడు ఊపిరి లేకుండానే జీవిస్తాడు కదా. అదే విధంగా ఆయన రూపంలో తయారైన ఆత్మ ఊపిరి లేని స్థితిలోని మొట్టమొదటిసారిగా తన ఉనికిని తాను తెలుసుకుంటుంది. అంటే ఊపిరి స్తంభించినప్పుడే అట్లాంటి తన స్థితిని ఆత్మ తెలుసుకుంటుంది. నేను ఈ శరీరాన్ని కాదు, ఈ శ్వాసను కూడా కాదు, నేను ఒక ఆత్మని అని చెప్పేసి తెలుసుకుంటుంది. ఆ స్తంభించినప్పుడు మాత్రమే తెలుసుకుంటుంది అని చెప్తుంది. అదే విధంగా మనకి ఇప్పుడు భూమి మీద పుట్టామంటే కర్మలతో పుడతాం కదా. ఆ కర్మలు అంటే పరిణామాత్మక కర్మలు ఆత్మకు శరీరానికి ఉన్న ఊపిరిలంకను తెంపేస్తాయి. అంటే ఆ మనకి తెచ్చుకున్న కర్మలన్నీ అయిపోయాయి అనుకోండి, అప్పుడు ఊపిరికి శరీరానికి ఉండే లంకెని శరీరానికి ఆత్మకి ఉండే లంకెని ఊపిరి తెంపేస్తాయి అనమాట. అప్పుడు ఊపిరి ఆగిపోతుంది కదా. ఆగిపోయినప్పుడు చావు మనకి వస్తుంది అని చెప్పేసి చెప్తారు అనమాట. చనిపోయినప్పుడు ఇంకా భౌతిక కణాలు అంటే మన శరీర కణాలన్నిటి కూడా దానిలో ఉన్నటువంటి సహజమైన శక్తిని హీనతను పొందుతాయి అని చెప్పేసి చెప్తారనమాట. కాకపోతే ఈ క్రియాయోగులు ఉంటారు కదా, అంటే శ్వాస మీద ధ్యాస చేస్తూ ఉండే వాళ్ళు ఏంటంటే అట్లా కర్మ పూర్తయిపోయాక అట్లా ఏం కాదు. శాస్త్రీయంగా వీళ్ళు ఆ విజ్ఞానాన్ని తెలుసుకొని ఇచ్చానుసారం ఈ శ్వాస నుంచి వీళ్ళు విడిపడతారు అనమాట. అట్లా విడిపడినప్పుడు వీళ్ళకి వెంటనే తన శరీరం కాదని తన ఆత్మనని
తెలుసుకుంటారు. ఆత్మకు సంబంధించిన ఆత్మ జ్ఞానం కూడా వీళ్ళు తెలుస్తుంది అనమాట వీళ్ళందరికీ. అదే విధంగా ప్రతి జన్మలో కూడా ప్రతి జన్మ తర్వాత కూడా మనిషి దైవత్వం వైపు, లక్ష్యం వైపు సాగిపోతూనే ఉంటాడు అన్నమాట. ప్రతి జన్మలో కొంచెం కొంచెం కొంచెమైనా సరే ఒక డెవలప్‌మెంట్ ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఏంటంటే చనిపోయాక ప్రతి మనిషి కూడా సూక్ష్మ లోకంలోకెళ్తారని తెలుసుకున్నాం కదా మనం అప్పుడు. ఆ సూక్ష్మ లోకాల్లో కూడా ఈ కొంచెం మాలిన్యాన్ని క్షాళన చేసుకోవటానికి వీలవుతుంది. అందుకనే బైబిల్‌లో ఏం చెప్తారంటే, "మీరు గుండెలో గాబరా కలగనివ్వద్దు. నా తండ్రి ఇంట్లో చాలా భవనాలున్నాయి. అంటే చాలా సూక్ష్మ లోకాలున్నాయి" అని చెప్పేసి చెప్తారనమాట. అంటే ఆ సూక్ష్మ లోకాలలో కొంచెం మనకి కొంత ప్రక్షాళన జరుగుతుంది. కాకపోతే ఇప్పుడేంటంటే అలా అని చెప్పేసి ఈ మరణం అనేది అక్కడ అంటే కంప్లీట్‌గా మనం అక్కడ క్షాళన చేసుకోవటానికి వీలవ్వదు. అదే విధంగా మరణించటం అంటే మనకి మనుగడ అయిపోయిందని కాదు. అదే విధంగా మనం అమరత్వంకి వెళ్ళాము అని కూడా కాదు. అదేంటంటే ఎందుకంటే ప్రాపంచిక సుఖాల్లో మునిగి ఉన్నప్పుడు మనిషి ఆత్మ నుంచి దూరమవుతాడు. అట్లాంటిది సూక్ష్మ లోకంలో కూడా సూక్ష్మాకర్షణలుంటాయి. దాన్ని అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ చేయలేని వాడు అక్కడ కూడా చేయలేడు. ఆత్మని మళ్ళీ తన స్వాధీనంలోనికి తెచ్చుకోలేడనమాట. కాకపోతే అక్కడ సూక్ష్మ లోకాలలో మంచి సంవేదనలు, అనుభవాలను మాత్రం కూర్చుకుంటాడనమాట. అట్లా ఇక్కడ మాత్రమే ఇప్పుడు తను ఆత్మని అని తెలుసుకోవటం అన్నది తను ఇక్కడ మాత్రమే చేయగలడు. అంటే ఈ స్థూల ప్రపంచంలోనే, ఈ భౌతిక ప్రపంచంలోనే తన ఆత్మనన్నది తను తెలుసుకుంటాడనమాట. తెలుసుకున్నప్పుడు అది ఒక బంగారు నిధి వంటిదనమాట. అట్లాంటి బంగారు నిధి వంటి జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు మృత్యువుకి అప్పుడు మృత్యువు వీళ్ళకి ఇంకా దరిచేరదనమాట. మృత్యువుకి ఏకైక బహుమానం లాంటిదేంటంటే తన ఆత్మని స్థిరమైపోవటం. ఆత్మని స్థిరమైపోయినప్పుడు మృత్యువుని కూడా మనం జయిస్తాము. అప్పుడు భౌతికమైనటువంటి పునర్జన్మల ఆహ్, ఈ ఆవృత్తుల నుంచి అంటే పునర్జన్మను తీసుకోవటం అనే ఆ చక్రం నుంచి మనము చర్మాస్థితికి వచ్చి బయటపడతాము అని చెప్పేసి చెప్తారు. అదే విధంగా గురువుగారు చాలా కాలం ఏం చేస్తారంటే, పతంజలి యోగ సూత్రాలకు, హిందూ దార్శనిక శాస్త్రాలకు సంబంధించిన నిగూఢ గ్రంథాలని ఎన్‌సికస్‌లోను, లాస్ ఏంజెలిస్‌లోను చెప్తారు. అక్కడ వాళ్ళు చాలా మంది డౌట్‌లు అడుగుతారనమాట. దేవుడు అసలు ఆత్మని, శరీరాన్ని అసలు ఎందుకు కలపాలి? అదే విధంగా సృష్టి అనే పరిణామశీలకమైన నాటకానికి నాంది పలకటంలో ఆయన ఉద్దేశం, ప్రయోజనం ఏంటి? అని ఇట్లాంటి ఒక కాంప్లికేటెడ్ క్వెషన్స్ వేస్తారనమాట. కానీ ఇవన్నీ కూడా సరియైన సమాధానాలు కరెక్ట్‌గా ఇవ్వటంలో తత్వవేత్తలు కూడా పూర్తిగా విఫలమవుతారు. ఆ విషయానికి సంబంధించి శ్రీగిరి గారు ఏమంటారంటే, కొన్ని రహస్యాలని అనంత కాలంలో ఛేదించడానికే మనం వదిలిపెట్టాలి. మానవుడి యొక్క తార్కిక శక్తులు మనం పరిమితంగానే ఉంటాయి కదా! మనలో అర్థం చేసుకునే శక్తి అంతా కూడా. అట్లాంటి శక్తి ఎవరి వల్ల ఆహ్, సృష్టి కానటువంటి అంటే స్వయంభువు భగవంతుడు స్వయంభువు కదా! అట్లాంటి స్వయంభూకి ఉన్నటువంటి ఉద్దేశాలను మనం ఎలా అర్థం చేసుకోగలం? మనకున్న నాలెడ్జే పరిమితం. అట్లాంటిది ఆయనకున్న ఉద్దేశాన్ని మనము అర్థం చేసుకోలేము అని చెప్పేసి చెప్పాలన్నమాట. ఇప్పుడు ఈ దృశ్య జగత్తులో ఏంటంటే కార్యకారణ నియమాల చేతే మనం బద్ధులమై ఉంటాము. అంటే మన కర్మలతో మనము బద్ధులమై ఉంటాము. అలాంటి వాళ్ళము ఆద్యంత రహితుడైనటువంటి కారణరహితుడైన దేవుడు వేసిన చిక్కుముడిని చూసి మనం గాబరా పట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. కాకపోతే మానవుడి వివేకం ఏంటంటే ఈ సృష్టి రహస్యాలని ఛేదించలేదు. కానీ భగవంతుడే భక్తుల కోసం ప్రతి రహస్యాన్ని చివరికి వెల్లడిస్తాడు. తర్వాత భగవంతుడే ఆ రహస్యాలను వెల్లడిస్తాడు అని చెప్పేసి చెప్తారన్నమాట. కాకపోతే మానవుడు ఏం చేస్తాడంటే కొంత జ్ఞానం చిత్తశుద్ధితో తపన గనుక ఉన్నట్లయితే ఈ దైవ పథకంలో కొన్ని ఓనమాలు అంటే ఇప్పుడు మనం ఎట్లాగో ఓనమాలే నేర్చుకుంటున్నాం. మనమేమంత పెద్ద ధ్యానం అంత ఎక్కువ చేయం కదా! చాలా గురువుల్లాగా. కొంతైనా చేస్తాం. అంటే ఓనమాలను కూడా ఓనమాల లాంటివి మనం నేర్చుకుంటూ ఈ అన్వేషణని ప్రారంభిస్తారు కొంతమంది జనులు. అంతేగాని ఐన్‌స్టీన్ ఇప్పుడు ఒక ఓనమాల నేర్చుకునేటప్పుడే ఐన్‌స్టీన్ సిద్ధాంతాలను తెలుసుకోం కదా! అంటే అంత గొప్ప ఫిజిక్స్ కథ మనం చదవం. అంటే చిన్న చిన్న ఓనమాలనే నేర్చుకుంటూ ఉంటాడు అని చెప్పేసి చెప్తారనమాట. మామూలు మానవులు ఎవరు అంటే మరణాలు మర మరణము జనన మరణాల చక్రాల్లో ఉండేవాళ్ళెవరు దేవుణ్ణి చూడలేరు అని చెప్తారనమాట. కానీ ఎవరో కొంతమంది మాత్రమే దేవుణ్ణి ఎవరు చూడరు. కాకపోతే ఆయన ఉనికిని మాత్రమే ఉంది. ఇప్పుడు ఇప్పుడు
ఏదైనా ఒక సృష్టి ఉందంటే ఆ సృష్టించిన వాడు ఉంటాడు కదా. అట్లాగే ఆయన ఉనికిని మాత్రమే వ్యక్తం అవుతూ ఉంది అని చెప్తారు. క్రీస్తు కూడా ఏమంటాడంటే ఒకసారి నిజంగా నిజంగా నేను చెప్తూ ఉన్నాను, తండ్రి చేస్తుండగా చూస్తున్నది తప్ప కొడుకు తనంతట తాను ఏమీ చేయలేడు. అంటే తండ్రి చేస్తేనే ఏదైతే చూస్తాడో అది మాత్రమే చూడగలదు తప్ప ఆ, కొడుకు తనంతట తాను ఏది చేయలేడు. అంటే తండ్రి చేసిందే చేస్తాడు, అంటే భగవంతుడు చేసిందే చేస్తాడు అంటారు. ఇప్పుడు ఈ సృష్టి అంతా కూడా సృష్టి స్థితి లయాలు ఉంటాయి కదా. అట్లాంటి వాటిని హిందూ ధర్మంలో త్రిగుణాత్మక ప్రకృతిని హిందూ ధర్మంలో మనము బ్రహ్మ, విష్ణువు, శివుడు, సృష్టికర్తగా బ్రహ్మ, స్థితికారకుడుగా విష్ణువు, లయకారకుడుగా శివుడిని మనము తీసుకుంటాము. ఇదంతా కూడా మన ఈ సృష్టి అంతా కూడా సృష్టి స్థితి లయాలు జరుగుతూనే ఉంటాయి. కాకపోతే ఈ సృష్టి స్థితి లయాలన్నీ ఆ సృష్టికర్తలని ఈ ముగ్గురిని త్రిమూర్తుల రహస్యాలను మనం తెలుసుకున్నంత మాత్రాన భగవంతుడిని తెలుసుకున్నట్టు కాదు. ఎందుకంటే భగవంతుడు ఈ సృష్టి అంతా భగవంతుడి లీల, అంటే తప్పిస్తే ఆయన కాదు కదా. సో అది కొంతవరకే మాత్రమే మనకి తెలుస్తుంది తప్పిస్తే ఆయన మూల స్వరూపాన్ని మాత్రం అవగాహన చేసుకోవటానికి ఇది సరిపోదు అంటారనమాట. అదే విధంగా కొడుకు తండ్రి దగ్గరికి చేరినప్పుడు మాత్రమే ఆ ఇది మొత్తం అవగాహన చేసుకోగలడు అని చెప్పేసి యేసుక్రీస్తు కూడా చెప్తారనమాట. ఎందుకంటే మనము మొదట ఈ భౌతిక ప్రపంచంలోనికి సూక్ష్మ తలాలలో ఉండటానికి, తనకు సూక్ష్మ తలాల నుంచి కారణలోకానికి, కారణలోకం అంతా స్పందరహిత లోకం, అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రమే భగవంతుడు ఎవరనేది తెలుస్తుంది అని చెప్తారు. ఇట్లాంటి ఈ ప్రపంచం యొక్క పరమ రహస్యాలని భగవంతుడి గురించి చెప్పాలని అడిగినప్పుడు అందరు ప్రవక్తలు కూడా మౌనాన్ని వహించారు అంట. సత్యం అంటే ఏమిటి అని క్రీస్తుని అడిగినప్పుడు క్రీస్తు కూడా ఏం సమాధానం చెప్పడు. పిల్లేట్ అని అతను అడుగుతాడు అనమాట. అట్లా అట్లా అడిగే ఈ పిల్లేట్ లాంటి వాళ్ళు ఎవరంటే కొంచెము పొగరుమోత్తనంతో అంటే మాకే అంతా తెలుసు, ఏదో అట్లా నిష్కపట మనస్తత్వానికి గుర్తుగా ఉన్నాము మేము అన్నట్లుగా కొంచెము పొగరుబోత్తనంతో అడుగుతారు అనమాట వాళ్ళు. సో అట్లాంటి వాళ్ళకి ఆయన సమాధానం చెప్పలేదన్నమాట. తర్వాత మామూలు క్రీస్తు ఇంకా ఏమంటాడంటే సత్యానికి సాక్షిని కావాలన్న ధ్యేయంతోనే నేను పుట్టాను అని చెప్తారు అనమాట. అంటే అంటే భగవంతుడి నేను దేవుడు పుత్రుడిని, నా జీవితమే ఈ సాక్ష్యంగా చూపించాలని నేను వచ్చాను అని చెప్పేసి క్రీస్తు కూడా చాలా సార్లు చెప్పటం జరుగుతుంది అనమాట. అదే విధంగా సత్యం అంటే ఒక సిద్ధాంతం కాదు, ఒక చింతన, తత్వశాస్త్రంలో ఒక చింతన కాదు అది. అంటే అదే విధంగా బుద్ధిపరమైనటువంటి అంతర్జ్ఞానం కూడా కాదు అది. సత్యం అనేది వాస్తవానికి ఒక రూపము అని చెప్పేసి చెప్తారన్నమాట. అంటే భగవంతుడు అన్నది ఒక సత్యము. ఆ సత్యం అంటే ఒక తత్వశాస్త్రంలో చింతన కాదు, ఒక ఆత్మ జ్ఞానం కూడా కాదు అని చెప్పేసి చెప్తాడనమాట. మనుషుడి విషయంలో సత్యం ఏంటంటే తను ఒక ఆత్మని అని తెలుసుకోవటమే ఒక సత్యం అన్నమాట మనిషి అన్నవాడు. అందుకని క్రీస్తు ఏం చెప్తాడు, సత్యానికి కట్టుబడ్డ ప్రతివాడు నా స్వరం వింటాడు. అంటే తన మహాత్మాన్ని తెలుసుకున్నవాడు ఆ ఈశ్వరుని స్వరము వింటాడు. నేను ఎప్పుడు ఆ ఈశ్వరునితోనే అనుసంధానమై ఉన్నాడని ఆయన జీవితంలో మొత్తము క్రీస్తు చెప్తూనే ఉంటాడు. తన సత్యానికి సాక్షిని అని చెప్పేసి చెప్తాడు, తన జీవితమే సత్యానికి సాక్షి అని చెప్పేసి చెప్తారు. అదే విధంగా బుద్ధుడు కూడా ఇట్లాంటి విషయాలు అడిగినప్పుడు మనకు ఈ భూమి మీద మనకున్నది కొద్ది క్షణాలు మాత్రమే, అదన్నీ కూడా నైతిక ప్రకృతిలో పరిపూర్ణత సాధించడానికి వినియోగించడం మంచిది అని పొడి మాటల్లో చెప్పారు అనమాట. ఒక చైనా దేశపు ఒక 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 మార్మికుడు అని ఆయన లావోట్సు అనే మార్మికుడు మాత్రం ఏం చెప్తాడంటే తెలిసిన వాడు దాన్ని చెప్పడు. అంటే భగవంతుడి గురించి తెలిసిన దాన్ని ఎవరు చెప్పరు, చెప్పిన వాడికి అది తెలిసి ఉండదు అని చెప్పేసి చెప్తారనమాట. భగవంతుడి చర్మ రహస్యాలు చర్చకి పెట్టడానికి వీలైన విషయాలు కావాలని అవన్నీ కూడా ఆయన గూఢ సంకేతిక లిపిని అర్థం చేసుకోవటం అన్నది ఏంటంటే ఒక మనిషి ఇంకొక మనిషికి నేర్పలేని కళ అన్నది. భగవంతుడి గురించి ఒక మనిషి ఇంకొక మనిషికి చెప్పలేడు తెలుసుకుంటాం అన్నది. ఇక్కడ భగవంతుడు మాత్రమే గురువుగా ఉండగలడు అని చెప్పేసి చెప్తారనమాట. ఇంకా బైబిల్లో ఏముంటుందంటే నిశ్చలంగా ఉండి నేనే దేవుణ్ణి తెలుసుకో, అంటే అదే నేను ఆత్మని తెలుసుకో అని చెప్పి ఉంటుందన్నమాట. ఈశ్వరుడు ఎప్పుడు కూడా డాంబికమైన ప్రదర్శన పెట్టడు. అంటే నేను దేవుణ్ణి, నేను అంతా నిలబడి ఉన్నాను అని చెప్పడు. ఆయన స్వచ్ఛమైన నిశ్శబ్దంలోనే ఆయన వినిపిస్తాడు. సృజనాత్మక ఓంకారం కూడా విశ్వమంతా వ్యాపించి ఉంది. అప్పుడు ఎవరైతే అనుసంధానం అవుతారో ఆ విశ్వంలో ఉన్నటువంటి ఆ నాద బ్రహ్మంతో ఆ అంటే ఆ ఓంకార నాద బ్రహ్మంతో అప్పుడు అవి పదాలుగా మారి వినిపిస్తాయి అని చెప్పేసి, అంటే మనకి ఏ లాంగ్వేజ్ కావాలంటే
ఆ లాంగ్వేజ్ లోనే అవి వినిపిస్తాయి అని చెప్పేసి చెప్తారు. అదే విధంగా ఆమ్, మనిషి యొక్క హేతువాదమైనట్టు బుద్ధి ఉంటుంది కదా. సృష్టి దివ్య ప్రయోజనాన్ని వేదాలలో వివరించడం జరిగింది. అంటే మనిషి యొక్క హేతు బుద్ధి అర్థమైనంత వరకు కూడా ఆ సృష్టి యొక్క దివ్య రహస్యాలను వేదాలలో వివరించడం జరిగింది అని చెప్పేసి చెప్తారనమాట. అదే విధంగా ప్రపంచ దేశాలకు పెద్దన్నా కదా భారతదేశము అంతా ఈ జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మొత్తము సమకూర్చుకుంది. అది సర్వ మానవాళికి చెందే వారసత్వము. అది భారతదేశానికి సంబంధించి ఒకటే కాదు, మానవులందరికీ సంబంధించి అని చెప్తారనమాట. అదే విధంగా దేవుడు అంటే ప్రేమ. ఆ ప్రేమ ఏంటంటే సృష్టికి ఆయన నిర్ణయించిన ప్రణాళిక కూడా ప్రేమలోనే ఉంటుంది. దేవుడు అంటే ప్రేమ, ఆయన సృష్టి ప్రణాళిక కూడా ప్రేమలోకే ఉంటుంది అంటారనమాట. ఎవరైతే ఆ సత్యగర్భంలో అంటే నిజాన్ని తెలుసుకున్న వాళ్ళు ఉంటారు కదా, ప్రతి సాధువు కూడా ఏం చెప్తారంటే దివ్యమైన విశ్వ ప్రణాళిక ఒకటి ఉందని, అది సుందరమైనదని, ఆనందమైనదని కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. దేవుడు కూడా తన ఉద్దేశాన్ని యెహోవాకి ఏం చెప్పాడంటే, నా నోటి నుంచి వెలువడిన ప్రతి మాట అంటే సృజనాత్మకమైన ఓంకారనాదం అది నా దగ్గరికి వృధాగా తిరిగి రాదు, నేను ఆశించినది చేస్తూ ఉంటుంది. అతను ఎవరికైతే పంపిస్తానో అది అక్కడ వర్ధిల్లుతుంది, ఎవరికైతే పంపించానో అతడు ఆనందంగా బయటికి వెళ్తాడు, అతన్ని శాంతితో ముందుకు నడిపించడం జరుగుతుంది. కొండలు గుట్టలు నీ ముందు విరిగి పడుతూ గానం చేస్తాయి, భూమి మీద చెట్లన్నీ చప్పట్లు కొడతాయి. అంటే ఎవరైతే తన ఆత్మనని తెలుసుకొని దేవుడితో అనుసంధానం అంటే ఆయన మాటలను వింటారో వాళ్ళకి ఈ సృష్టి అంతా ఆ లొంగిపోతుంది చెప్పి మొక్కు చెప్తారనమాట. తర్వాత ఆ సరే ఇంకా అంతా తర్వాత ఏం చెప్తారంటే ఈ పాశ్చాత్య దేశాలలోనూ పాశ్చాత్య దేశాలలో కూడా క్రియోగం నిర్వహించే పాత్ర ఇప్పుడే మొదలైంది. అంటే ఈయన ప్రచారం చేస్తున్న క్రియోగం గురించి చెప్తారనమాట. మానవుడి యొక్క దైన్యాన్ని అంతటిని జయించటానికి నిర్దిష్టమైన శాస్త్రమైన ఆత్మ సాక్షాత్కార సాధన ఒకటి ఉంది అని అందరూ కూడా మానవులందరూ తెలుసుకోవాలి అని చెప్తారు. అదే విధంగా ఇంకా క్రియాయోగుల గురించి ఏం చెప్తారంటే దగదగ మెరిసే రత్నాల మాదిరిగా భూమి అంతటా వ్యాపించి ఉన్న వేలాది మంది క్రియాయోగులు ప్రేమపూర్వకమైన భావతరంగాలను నేను ప్రసారం చేస్తూ కృతజ్ఞతతో నేను ఏమనుకుంటాను తరచు అంటే, ఈశ్వర ఈ సన్యాసికి పెద్ద సంసారం ఇచ్చావు కదయ్యా. ఆయన సన్యాసిగా ఉండాలనుకున్నారు కానీ ఈశ్వరుడు గొప్ప సంతానాన్నే ఇచ్చారనమాట ఆయనకి. అదే విధంగా ఆయన 1952 మార్చి 7న గురుగారు మహాసమాధి చెందుతారు. మహాసమాధి చెందిన తర్వాత కూడా ఆయన శరీరము ఆయన మార్చురీలో పెడితే అసలు ఏమాత్రం చెక్కు చెదరలేదంట. షర్టు తీయటానికి కూడా ఆయన తీసిపోలేదు, షర్టు తీయటానికి కూడా వచ్చిందంట. చనిపోయిన ఒక 4-5 రోజులు కాదు, 20 రోజులు అట్లా ఎన్ని రోజులైనా సరే ఆ మొహంలో ఆ ప్రశాంతత కానీ ఆ శరీరం ఎక్కడ అసలు డ్యామేజ్ అవ్వకుండా ఉంది. ఇది ఈ చాప్టర్స్ లో తెలుసుకోవాల్సింది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంత ఓపికగా విన్నందుకు. దీంతో మనం ఈ ఉపయోగి ఆత్మకథ అన్న చాప్టర్ ని కూడా మనం ముగించేసాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.